ఫుల్గానండి, లేచి వెళ్ళకండి ఎవరు. నేను ఢిల్లీలో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటే వారు పాస్టర్ ఆమె సిస్టరు మాట్లాడుతూ ఉన్నప్పుడు అవుట్ ఆఫ్ టాపిక్ ఇది నేను ఆలోచించలే ఇక్కడ గుర్తు. ఐ మీన్ వాళ్ళతో మాట్లాడుకుంటా వాళ్ళ సంఘంలో ఆర్థిక ఇబ్బందుల గురించి మాట్లాడుతూ ఉండింది పిల్లరామె. డబ్బు గురించి మాట్లాడుతూ చాలా చర్చిలోనే కష్టాలు ఉన్నాయి ఆర్థికంగా డబ్బు విషయంలో. సో ఆ విషయాలు నాతో మాట్లాడుతూ ఉన్నావు. జాగ్రత్త, ఈ 4 విషయాలు నువ్వు ముందర చూస్తూ ఉండాలా, చూడనే వద్దు. కింద చాలా రోజులు నేను చూడబెట్టినావు, ఇక పైకే చూడడం అర్థమైనా? ఓకే, పైనే చూడండి పిల్లల. సో నేను చెప్పాను వాళ్ళకు ఆ మాటల్లో చాలా సరిగా లేదు నేను వాయిస్, చాలా మాటలు మాట్లాడుకుంటూ చాలా మాటల తర్వాత ఆమెతో అడిగాను, నువ్వు ఎప్పుడైనా ప్రీచ్ చేస్తానవా, ఫైనాన్స్ డబ్బు గురించి చర్చిలో ప్రీచ్ చేస్తున్నావు అంటే, పొమ్మి ఇది ఆ సైడ్ తిప్పుకో, మీ సైడ్ తిప్పు, నా దగ్గర ఎక్కువ. ఫైనాన్స్ గురించి ఎప్పుడైనా చెప్తున్నావు అంటే ఆమె ఏం చెప్పింది తెలుసా నాతో, ప్రీచ్ చేయరంట వాళ్ళు, ఫైనాన్స్ గురించి డబ్బు గురించి ప్రీచ్ చేయరంట. నేను ఆమెతో చెప్పాను, నువ్వు డబ్బు గురించి ప్రీచ్ చేయకుంటే డబ్బులు ఎట్లా వస్తాయి తల్లి చర్చిలోకి అన్నీ ఒక మాట చెప్పాను. ఆ మాట వింటూనే ఆమె అనింది, నువ్వు ఢిల్లీకి వస్తాను, ఆ దినమంతా మా చర్చిలో ఇదే ప్రీచర్. నేను చెప్పాను, చర్చి ఎటువంటి స్థలం అంటే వచ్చిన ప్రతి ఒక్కరిని ఐశ్వర్యవంతులుగా చేసే స్థలం ఏదైనా ఈ సృష్టిలో ఉందా అంటే అది చర్చ్ మాత్రమే. మళ్ళా చెప్పమంటారా? చర్చ్ ఉండేది ఎందుకు తెలుసా? చర్చిలోకి చాలా విషయాలు నేర్పిస్తాము, కానీ జాగ్రత్త ముందర చూడండి. నువ్వు బెల్లు కొడితే సిస్టర్ అందరూ నీ దిక్కు చూస్తారు, అందుకే ఆఫ్ చేయమని చెప్పేది నేను. మళ్ళా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవాలి నా దిక్కు చూడమని. ఓకే, సో అందుకే జాగ్రత్త ఈయనంటారు. చర్చి ఎటువంటి స్థలం అంటే చాలా చేస్తారు. మళ్ళీ ఈ కామెంట్ని చాలా మంది నాకు నెగిటివ్గా కూడా చెప్పచ్చు వీడియో. నేను చెప్పడం లేదు మిగతా ఏం చేయమని. నేను ఈ యొక్క సబ్జెక్ట్ ఈరోజు ఫైనాన్స్ గురించి కాబట్టి, ఆర్థిక విషయం గురించి. చర్చి ఉండేదే తన దగ్గరకు వచ్చిన వారని, సంఘంలోకి వచ్చిన వారని, ఎవడన్నా ఏమన్నా చెప్పని, నేను బైబిల్లో చెప్తాను, ఐశ్వర్యవంతులుగా చేసే స్థలం పిల్లరా చర్చ్. పాపిని తీసుకొని పరిశుద్ధుడుగా చేసే స్థలం చర్చ్, దేవుని ఆలయం. బీదోన్ని తీసుకొని ఐశ్వర్యవంతుడు, ధనికుడు కాదు, ఐశ్వర్యవంతుడుగా చేసే స్థలం ఇది. ఇక్కడ చెప్పే విషయాలు ఏ యూనివర్సిటీ చెప్పదు, ఏ కాలేజ్ చెప్పదు, ఏ స్కూల్ చెప్పదు, ఏ సోషల్ బుక్, ఏ సైన్స్ బుక్ చెప్పదు. అర్థమైందా? సో అందుకనే నేను ఆమెకు చెప్పా, చర్చిలో నువ్వు డబ్బు గురించి ప్రీచ్ చేయకపోయిన మంది నీ చర్చికే పెద్ద నష్టం, నీకు నష్టం. ఇది అట్లా ఆ తప్పు చేయకు. చర్చి ఉండేదే బీదలను ధనికులు చేసే ఆ స్థలం. ఎటువంటి స్థలం అంటే దేవుని ఆలయము, బీదలను తీసుకొని ఐశ్వర్యవంతులుగా చేసే స్థలం ఇదే. సో ఈరోజు మీరు వింటున్న విషయాలు గత వారాలుగా వింటున్నారు, 3-4 వారాలుగా. సో ఇక్కడ నుంచి కూడా వింటారు, ఈరోజు కూడా చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే బయట ఎవరు చెప్పరు నీకు ఈడ చెప్పే విషయాలు. ఏం చేసి నా యొక్క బీద స్థితి నుంచి నేను ఐశ్వర్యవంతుడుగా జీవించగలనని. ఓకే, సో అందుకే జాగ్రత్త వినండి. సో మన సబ్జెక్ట్, యాక్చువల్ సబ్జెక్ట్ వచ్చి కృప గురించి నేర్చుకుంటా ఉన్నాం. గ్రేస్, కృప గురించి. టైంని పక్కన పెట్టండి, చాలా టైం అన్ని చోట్ల వేస్ట్ చేస్తారు. ఇక్కడ వేస్ట్ కాదు టైము. ప్రతి క్షణము మీరు పెట్టుబడి పెట్టినట్లేడా తిరిగి దేవుడు మీకు దానికి ప్రతిఫలం ఇచ్చేవాడు. ఓకే, సో నైనా ముందర చూడండి. ఒకవేళ మీ భర్త సరిగ్గా తేడం లేదా ఇంట్లోకి, జీవితాంతం బాధపడే కంటే ఇట్లవన్నీ చేసుకున్నా అట్లవన్నీ చేసుకున్నానని, ఇంకా నా తలరా తింతేనేమో బీదరికం తప్పదేమో, స్వర్గానికి పోయిన తర్వాత ఆస్తి అనుకుంటానేమో. లేదు. సో ఈరోజు చక్కగా ఏంటండి, అక్కడిక్కడ చూడకుండా. సో కృప గురించి నేర్చుకుంటా ఉన్నాం పిల్లరా. ఆల్రెడీ 2 సెక్షన్స్ కృప గురించి మనం నేర్చుకున్నాం. కృప ద్వారా మనం రక్షించబడి ఉన్నాం, కృప ద్వారా కాపాడబడుతున్నాం. ఇప్పుడు మనం నేర్చుకుంటా అనేది కృపతోనే మనం జీవించాల. కృప విశ్వాసం ద్వారా మన జీవితము ప్రతి క్షణము దేవుని కృప, మన విశ్వాసం, ఈ 2 కలిసి ప్రతి క్షణము మనల్ని జీవింపచేస్తాయి. సో అందుకనే మర్చిపోకుండా. సో మనం ఆల్రెడీ చూసుకున్నాం, మనం ఇప్పుడు లివింగ్ బై గ్రేస్ నేర్చుకుంటా ఉన్నాం.
కృప అనేది దేవుని భాగం. ఓకే, ప్రతి వారం నేను ఇంట్రడక్షన్ ఇచ్చి మీరు కన్ఫ్యూజ్ కాకుండా కనెక్టివిటీ ఉండాలని ముందుకి వేరే సబ్జెక్ట్స్కి వెళ్తున్నాం. సో కృప అనేది దేవుని భాగం, విశ్వాసం అనేది మన భాగం. దేవుడు తన కృప ద్వారా సర్వాన్ని మీకు నాకు ఇచ్చేశాడు. ఇప్పుడు విశ్వాసము ద్వారా ఆయన ఇచ్చిందంతా ఈ జీవితంలోనికి తీసుకుని మనము అనుభవిస్తాం. ఓకే, సో కృప సమస్తాన్ని మీ నా జీవితంలోకి తెచ్చిచ్చింది. విశ్వాసము మీ నా రెస్పాన్సిబులరా తను చేసిన దానికి. ఎప్పుడైతే మనం రెస్పాండ్ అవుతామో ఆ యొక్క కృప మీ నా జీవితంలో ప్రవేశిస్తుంది. ఈరోజు క్రైస్తవులతో ఉండే పెద్ద సమస్య ఏమంటే దేవుని కృపని గురించి బాగా ఎరిగిన వారే ఉన్నారు. ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన బలమైన దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఏసీ కూడా పెంచారని చూడండి అమ్మా, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన రోగుల్ని స్వస్థపరచగలడు, ఆయన బీద వాళ్ళని దాన్ని కూడా చేయగలడు. ఇప్పటి వరకు పాటలు పాడుకున్నాం, చాలా గొప్ప పాటలు పాడుకున్నాం. ఇదంతా దేవుని యొక్క కృపని వర్ణించేవి కదా. ఆయన అది చేయగలడు, నాకు బీదరికం నుంచి నా పిల్లల్ని బాగు చేయగలరు, నా పిల్లలకి జాబ్. దేవుని కృప అది. మనం అంతా అన్నాం కదా, దేవుని కృప బ్రదర్, కృప. కానీ పెద్ద సమస్య ఏమంటే క్రైస్తవులో ఉండేది ఈ గొప్ప కృపను ఎలా అనుభవించాలో తెలియకపోవడమే. ఆ యొక్క గొప్ప కృపను ప్రతి క్షణము మీరు నేను అనుభవించడానికి మీరు నేను విశ్వాసం విడుదల చేయాలా. కృప గురించి అందరికీ తెలుసు, ఎలా ఆనందించాలి, ఆ కృపని ఎలా అనుభవించాలి. నా శరీరం ఎలా దేవుని కృపని అనుభవిస్తుంది, నా పిల్లలు ఎలా అనుభవిస్తారు ఆ కృపని. అంత శక్తిమంతుడైన దేవుని శక్తి నా జీవితంలో, నా కుటుంబంలో, నా ప్రతి అడుగులో ఎలా పనిచేస్తుందని తెలియకపోవడమే ఈరోజు పెద్ద నష్టం. అది ఎలా పనిచేస్తుందని పిల్లరా, విశ్వాసం ద్వారా మన జీవితంలోకి ఫ్లో అవుతుంది. ఓకే, సో ఆల్రెడీ ఒక సెక్షన్ని మనం మెయిన్ ఈ కృప విశ్వాసంతో జీవించే విషయంలో మనం రక్షణ గురించి నేర్చుకున్నాం. అర్థమవుతుంది నేను చెప్పేది, కనెక్ట్ ఏదన్నారో మీరు నాతో. రక్షణ గురించి నేర్చుకున్నాం కదా. ఫస్ట్ సెక్షన్ కృప ద్వారా, కృప చేత, విశ్వాసము ద్వారా మనం రక్షించబడి ఉన్నాం. సో ఓకే, నేను మళ్ళీ ఉదాహరణ దేవుని కృప ఈ సృష్టి మీదకి దేవుడు వదిలేడుతున్నారు తన కుమారుని ద్వారా. తన కుమారుణ్ణి శిలువ మీద బలి చేసి లోక పాపములన్నీ ఆయన మీదకి వేసి సమస్త దరిద్రాన్ని, శాపాన్ని, మరణాన్ని, ఆదాము ద్వారా పాపం ద్వారా ఏమొచ్చిందో అన్ని ఆయన మీదకి వేశాడు దేవుడు. అదే దేవుని కృప. ఇప్పుడు ఆ కృపని మీరు నేను అనుభవించాలంటే ఎందుకు ఈరోజు నరకానికి వెళ్తున్నారు ప్రజలు? ఎందుకు ఈరోజు దేవుడు లేకుండా ఉన్నారు? ఎందుకు ఈరోజు బయట చూస్తే మనం కారణం ఏమంటే వాళ్ళు విశ్వాసాన్ని చూపిలేదు. ఆ కృపని, ఆ రక్షణ యొక్క కృపని అనుభవించదు. మీరు నేనేం చేశాము? ఆ యొక్క గొప్ప కృప, ఆ యొక్క రక్షణ కృపని మనము స్వీకరించాం. మనం నమ్ముతున్నాము, నేను కూడా యేసు ప్రభుతో సిలువ వేయబడి ఉన్నా, ఆయనతో పాటు చనిపోయినా, ఆయనతో పాటు పాతి పెట్టబడి ఆయన తిరిగి లేచినప్పుడు నేను నూతన సృష్టిగా లేచాను అనే విశ్వాసము మనం చూపించాం. కాబట్టి మనం రక్షణ పొందుకున్నాం. కృప అందరి కోసం ఉంది పిల్లరా. ఏ కృప? ఫ్రీగా ప్రతి ఒక్కరు రక్షింపబడచ్చు, ప్రతి ఒక్కరు పాపం నుంచి విడుదల పొందుకోవచ్చు, దురాత్మ నుంచి విడుదల పొందుకోవచ్చు, దేవునితో నిండి జీవించవచ్చు. ఏ మనిషి అయినా. దేవుని దగ్గర లేవు కులాలు, మతాలు, ఇవన్నీ మనం చేసుకునేటివే. దేవునికి తెలియదు హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి ఇవన్నీ మనం చేసుకో. ఈవెన్ ఈసాయి కూడా తెలియదు దేవునికి. ఈసాయి అంటే తెలుసు ఎవరో? క్రిస్టియన్స్. ఇక్కడెక్కడ రాయలే యేసు ప్రభు వచ్చి అనలా నేను క్రిస్టియన్ మతాన్ని ఇచ్చేకొచ్చా, నా దగ్గరికి వచ్చిన వారికి నేను క్రిస్టియన్ మతం ఇస్తానలా. నా దగ్గరికి వచ్చిన వారికి ఏమి ఇస్తానైనా? జీవమును, అది సమృద్ధిగా ఇస్తానన్నాడు. సో ఓకే, సో నా పాయింట్ ఏమంటే, సో మనం రక్షణ పొందుకోవడానికి కారణము మన విశ్వాసం కదా పిల్లరా. సో మనం ఏం చేసాం? రోమిల్ రాసిన పత్రిక 6:11 ప్రకారం మనము దాన్ని అంగీకరించి ఉన్నాం. అక్కడ ఏం రాయింది? మనము ఎంచుకొనుడి. మనం ఇప్పుడు ఓకే, విశ్వాసం ఏంటి? కృప, దేవుడు రక్షించాడు. విశ్వాసం ఏంటి? మన సబ్జెక్ట్ ఏంటి? విశ్వాసం, కృపతో, కృప విశ్వాసం ద్వారా లివింగ్ బై గ్రేస్. తెలుగులో మనము వీఆర్ లివింగ్ బై గ్రేస్. అది నేర్చుకుంటాను. అంటే ప్రతి క్షణము దేవుని కృపను విశ్వాసం ద్వారా మనం అనుభవిస్తాం, జీవిస్తాం. ఓకే, ప్రతి క్షణం. ఇప్పుడు
బైబిల్ అంటుంది, నేను యేసు ప్రభుతో పాటు సిలువ వేయబడి ఉన్నా. ఆయనతో పాటు చనిపోయి ఆయన తిరిగి లేచినప్పుడు నేను తిరిగి లేచిన. ఓకే, నేను నూతన సృష్టిని. ఇప్పుడు బైబిల్ అంటుంది, దీన్ని నువ్వు ఎంచుకో. ఎప్పుడు? ప్రతి క్షణం నేను ఎంచుకుంటా ఉండాలా. ఏంటి ఎంచుకోవడం అంటే, నేను దీన్ని ఇంగ్లీష్ రెకానింగ్ అంటే దీన్ని నేను జ్ఞాపకం పెట్టుకోవాల్సిందే. ఆయన కృపని అనుక్షణం అనుభవించాలి. ఏం జ్ఞాపకం పెట్టుకోవాలి? నేను రక్షించబడి ఉన్నా. అందుకే ఈరోజు మంచి సాక్ష్యం ఏంటంటే, నేను పొద్దున్న మెసేజ్ అయినప్పుడు జాగ్రత్తగా వినండి. బైబిల్లో ఏంటి ఎంచుకోవడం అంటే, యేసు ప్రభు ఏమై ఉన్నాడో మీరు నేను అదే ఉన్నాం. చాలా వాక్యాలు నేను చాలా ప్రామినెంట్ వాక్యం, ఒకే వాక్యం చెప్తాను. ఏంటి ఎంచుకోవడం అంటే, యేసు ప్రభు ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నా. ఈరోజు సాక్ష్యంలో ఒక సిస్టర్ యొక్క సాక్ష్యం ఏంటంటే, దాంట్లో ఏం సాక్ష్యం అంటే, అది వాళ్ళ పాస్టర్ ఇది ప్రీచ్ చేస్తున్నాడు. ఆ రోజు చర్చిలో సండే ఇది ప్రీచ్ చేశాడు. ఇప్పుడు నేను చెప్తాను, ఇది యేసు ప్రభు ఏమై ఉన్నాడో నువ్వు అదే ఉన్నావని. ఆ యొక్క బిడ్డ దాన్ని అంగీకరించింది. ఓకే, నెక్స్ట్ రోజు తను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ చెప్పాడు ఆమెకు, నీకు లంప్ ఉంది మా లోపల, బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది నీకు అని చెప్పాడు ఆ మెంబర్కి. ఆమె ఈ మెసేజ్ వినింది కదా, ఆమె వెంటనే ఆ యొక్క రిపోర్ట్ తీసుకుని దాని మీద ఏం రాసింది తెలుసా? వెనకల, యేసు ప్రభు ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నా. యేసు ప్రభు చెస్ట్లో లంప్ లేదు, సో నాలో లేదు. నేను యేసు ప్రభు ఏమై ఉన్నాడో అదే ఉన్నా. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత సాయంత్రం రండి, ఇంకొన్ని చేయాలా, ఆ తర్వాత మీకు చెప్తామన్నాడు డాక్టర్స్. పొద్దున్న జరిగినది ఇది. సాయంత్రం మళ్ళీ పోయింది ఆమె. దినమంతా ఇదే చెప్తాంది, యేసయ్య నీ చెస్ట్లో లంప్ లేదు, సో ఐ యామ్ ఇన్ దిస్ వరల్డ్. నువ్వు ఏమై ఉన్నావో నేను అదే ఉన్నా. సాయంత్రం పోయినప్పుడు వేరే స్కాన్స్ తీసినప్పుడు దానికి ఇంకా డీప్గా అసలుకి ఆ లంప్ లేదు, అసలుకి పొద్దున వచ్చిన రిపోర్ట్ కంప్లీట్గా రాంగ్ అని చెప్పేసి డాక్టర్లు చెప్పారు. సి, ఇది దేవుని కృప. ఏంటి? నీ రోగాన్ని ఆయన మీద వేశాడు, నీ శాపాన్ని ఆయన మీద వేశాడు, నీ పాపాన్ని ఆయన మీద వేశాడు. ఇది కృప. నువ్వు ఎలా జీవిస్తావు ప్రతి క్షణం? నువ్వు ప్రతి క్షణము యేసు ప్రభు ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నా. యేసు ప్రభు దరిద్రుడు కాదు, నేను దరిద్రుడు కాను. యేసు ప్రభు రోగి కాదు, నేను దీన్ని అంగీకరించాను. యేసు ప్రభు శాపగ్రస్తుడు కాదు, నేను దీన్ని అంగీకరించాను. నేను యేసు ప్రభు ఏమై ఉన్నాడో అదే ఉన్నా. ఇది విశ్వాసాన్ని నువ్వు విడుదల చేయడం. అందుకే సాతాను మనతో యుద్ధం చేస్తా అంటాడు. మనం ఎంచుకోకూడదు ఏమై ఉన్నామో యేసుక్రీస్తులు అని, ఎంచుకోకూడదు అని. అందుకే బైబిల్ అంటుంది నువ్వు ఎంచుకోవాలని. 6 అది పెట్టినైనా 6:11 ఎంచుకోవాలను. నేను ప్రతి వారం ఇది చెప్తూ ఉన్నాను పిల్లరా. నువ్వు ఆయన కృపని అనుక్షణం అనుభవించాలంటే నీ శరీరంలో, నీ ఆత్మలో, నీ మనసులో, నీ జీవితంలో నీకు అనుక్షణము నువ్వు మాట్లాడే వ్యక్తివే ఉండాలా. నీకు విరోధంగా వచ్చేదానికి నేను చెప్పాను, ఈ 2 దయ్యాలని ఎప్పుడు మర్చిపోకండి జీవితంలో. ఓకే, ఈ 2 దయ్యాలు మన మీద ఎప్పుడు అటాక్ చేశాయి. మొదటి దయ్యం ఏంటి చెప్పాలా? గుర్తుందా? మొదటి దయ్యము ఎప్పుడు నీతో ఒక స్వరం నువ్వు వింటా అంటావు, వినిపిస్తాడు వాడు. వినకూడదు, మనము వినిపిస్తాడు. నువ్వు తెలిసే మళ్ళా ఈ స్వరం వినపడదు. ఏమని? నువ్వు అయోగ్యుడవి, నువ్వు ఏమీ చేయలేని వాడివి, నీ చేత ఏమీ కాదు, నువ్వు పాపాత్ముడివి, నువ్వు చెడ్డ చూపు కలవాడివి, నువ్వు కామం కలిగిన వాడివి, నువ్వు అయోగ్యుడు. ఈ స్వరం వింటా ఉంటుంది. ఈ స్వరం నీకు ఆల్రెడీ చెప్పాను, మీకు అందరికీ తెలుసు పాతోళ్ళకి. యాక్చువల్లీ సాతాను మాట్లాడేది ఇదే, కానీ వాడు చెప్పడు నువ్వు అయోగ్యుడు అని. నువ్వు అయోగ్యుడు అని బాగా వినండి, నేను ఏం చెప్తానో. నువ్వు పాపాత్ముడవే, నీ చేత ఏం కాదు, దేవుడు నీతో లేడు, నువ్వు అంతే, నువ్వు ఇంతే అని వాడు ఇట్లా చెప్పడు. నువ్వు అని వాడు ఎట్లా చెప్తాడు తెలుసా? నేను అని చెప్తాడు. నువ్వు అనుకుంటావు అది నేనే అని, నువ్వు మాట్లాడుతాను అని, అది నీ వాయిస్ కాదు. నువ్వు అనుకుంటావు నేనని. అర్థమవుతుందా? నేను అయోగ్యుడిని, అవును నా చూపు సరిగా లేదు, అవును నా తలంపులు సరిగా లేదు, అవును నేను సరైన. అప్పుడు ఏమైందంటే ఈ కృపను నువ్వు అనుభవించలేవు. నీకు అందుకే జ్ఞానం లేక నా ప్రజలు నశిస్తానంటుంది బైబిల్. సో నీకేం తెలిసిన వాళ్ళు ఏం ఎంచుకోను? నేను పరిశుద్ధుణ్ణి, నేను యోగ్యుణ్ణి, నేను సమర్థుణ్ణి, నేను అభిషక్తుణ్ణి. నేను యేసు ప్రభు ఏమై ఉన్నాడో అదై ఉన్నా. యేసు ప్రభు ఆస్తిపరుడు, నేను ఆస్తిపరుడు. యేసు ప్రభు లైక్ ఆరోగ్యవంతుడు, నేను ఆరోగ్యవంతుడు. బ్రదర్ కొద్దిగా లేపుతానండి పనుకునే వాళ్ళని. అర్థమవుతుందా మీకు పిల్లరా? ఎప్పుడు నువ్వు ఎంచుకోవాల ప్రతి క్షణము, అప్పుడు దేవుని మహాకృప
నిన్ను లేపి నువ్వు ఏదైతే విశ్వసిస్తున్నావో ఆ పొజిషన్లోకి నిన్ను నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు అనుక్షణం నీతో జీవిస్తానని నీలో నిన్ను ఆ స్థానానికి చేర్చేదానికి. సాతాను ఏం చెప్తాడో తెలుసా నీకు? ఈ మొదటి దయ్యము ఎప్పుడు నీలో నెగిటివ్ వాయిస్, వాడు ఏం చెప్తాడు తెలుసా? నువ్వు అంటాడు, నువ్వు మంచోడు కాదు, నేను దేవుడు ప్రేమించడంలా, అది కాదు నువ్వు చూడాల్సిందే. బైబిల్ ఏం చెప్తుందో నీ గురించి అది చూడాలా. అందుకే నేను ఎప్పుడు మీకు చెప్తుంటా, నేను ప్రేమతో నిండి ఉన్న వ్యక్తిని, నేను దయతో నిండిన వ్యక్తిని. దేవుళ్ళ మనిషిని ప్రేమిస్తా, దేవుళ్ళ దయ చూపుతా, దేవుళ్ళ క్షమిస్తా. దేవుడు ఈ సృష్టిలో ఎవరన్నా క్షమించే మనసు, నాకు ఆ మనస్సు ఉంది. బైబిల్ చెప్తుంది పిల్లరా, క్రీస్తు మనస్తత్వం కలిగి ఉన్నాం మనం అని. మీకు చాలా చూపించాను నేను, ఇప్పుడు దాంట్లోకి పోయి అదే టైం లేదు. దేవుడు అంటే యేసుప్రభు అన్నాడు, దేవుణ్ణి పోలి జీవించుడై, దేవుడు క్షమించినట్లు క్షమించుడై, దేవుణ్ణి కాపీ కొట్టని అన్నది బైబిల్. అందుకే సాతాను నిన్ను కాపీ కొట్టినడు దేవుణ్ణి, నీలో ఎప్పుడు వాడు మాట్లాడుతూ ఉంటాడు. రెండవ దయం ఏమో తెలుసా? వాడు ఎప్పుడు నీతో, నీ భార్య, నువ్వంటే నీ భార్యకి ఇష్టం లేదు, నీ భార్య కోపడుతుంది, లేదంటే వాళ్ళు ఇట్లా అంటున్నారు నీ గురించి. ఈశ్వరం కూడా దేవుడి నుంచి కాదు. ఎందుకు తెలుసా? నీలో ఉన్నది రిలీజ్ కాకుండా వాడు నెగిటివ్ నీలోకి పంపిస్తూ ఉంటాడు. అందుకే దాన్ని తీసుకోకూడదు. అందుకే నువ్వేం చేయాలా? ఎవ్వరు ఏం అనుకుంటారు ఎప్పుడు రానికూడదు నీలోకి. నువ్వు చెప్పాలి, నువ్వు చేయాల్సింది ఏమంటే, నేను వారిని ఆశీర్వదిస్తాను, వారిని దీవిస్తాను, వారికి మేలు జరుగును గాక, వాళ్ళు ఎప్పుడు ఫలించుదురు గాక, వారు ఐశ్వర్యంలో ఉందురు గాక, వారు వర్ధిల్లుదురు గాక. అందుకే బైబిల్ అంటూ నీ శత్రువుల్ని దీవించమని. యాక్చువల్ శత్రువులు కాదు వాళ్ళు, నీకు ఈ యొక్క వాయిస్ వాడు వినిపిస్తాడు, ఏముండదు, ఊరికే నువ్వు ఊహించుకుంటాడో. ఈ రెండు దయ్యాలు భయంకరమైన దయ్యాలు పిల్లలు. అందుకే ఇజ్రాయెల్ జనాంగంకి ఏం దొరకలే ఈ రెండు దయ్యాల వలన. వాళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేశంలో పోలే, అంటే వాళ్ళకి ఆశీర్వాదాలే లేకపోయా, ఆడే చచ్చిపోయారు అరణ్యంలో. ఎందుకు తెలుసా? వాళ్ళు ఏమనుకున్నారు? వాళ్ళు ఏంగా చూసుకునే వాళ్ళు, మిడతలుగా. ఎదుటోళ్ళని ఏంగా ఊహించే వాళ్ళు, వాళ్ళ దృష్టిలో వాళ్ళు అనుకుంటా అన్నారంట ఏమని, వీళ్ళు మిడతలని. అది పచ్చి అబద్ధం. వాళ్ళు వచ్చి ఇలా చెప్పలే, అట్లే మనం చేసే దినం అంతా. ఓకే, అందుకే వాళ్ళు సరిగ్గా రిలేషన్స్ ఉండవు. ఓకే, అతను మా గురించి ఇట్లా అనుకుంటా, ఓకే ఈ బంధువులు నా గురించి ఇట్లా అనుకుంటా, ఓకే. ఇది డిమోనిక్ పిల్లరా. ఈవెన్ దో ఎవరు ఏమనుకున్నా నీకు ఏముంది దాంతో, నువ్వు జయిస్తావా వాళ్ళు అనుకునే దాంతో బట్టి. నువ్వు ఏమనుకుంటున్నావో వాళ్ళ గురించి, అది చాలా ప్రాముఖ్యమైనది. నువ్వేమంటావు? అనుక్షణం వాళ్ళని దీవించు, ఆశీర్వదించు. ఓకే, ఇది పిల్లరా నేను కృపను అనుక్షణము అనుభవించే విధానం. రక్షణ గురించి ఇది యాక్చువల్గా ఇదే సబ్జెక్ట్కి చాలా టైం మీకు అర్థమైందా? ఎందుకంటే నాకు పాస్టర్గా నాకు తెలిసి ఏంటి నేను చెప్తాను, మీరు ఇది జీర్ణించుకుంటే ప్రతి క్షణము దేవుని యొక్క పిలుపు మీ జీవితంలో నెరవేర్చగలరు దేవుడు. లేదంటే నువ్వు 24 గంటలు పాపిన బ్రదర్, నీకు తెలియదు బ్రదర్, వాడు ఈ గబ్బులే పెట్టేస్తాడు నీ జీవితాన్ని, నువ్వు వానికి నువ్వు ఆ ప్రకారం పోతా ఉంటాయి. నువ్వు యేసు ప్రభు ఏమై ఉన్నాడో అదే ఉన్నావు. నువ్వు దీన్ని ఎరిగి ఉండాలి, ఎంచుకోవాలా. తెలియదు, ఎంచుకుంటా ఉండాలి అనుక్షణం. ఏ పాతాళం ఉండదు, ఏ దయ్యం నీకు, ఏ బీపీ ఉండదు, ఏ షుగర్ ఉండదు, ఏ రోగం ఉండదు నీకు. అసాధ్యము. నువ్వు బిదరికంలో ఉండడం అసాధ్యము, నీ ఇంట్లో పీడ ఉండడం అసాధ్యమా, నీ భర్త మారకపోవడం అనేది అసాధ్యం. ఎందుకంటే యేసు ప్రభు ఏమై ఉన్నాడు? యేసు ప్రభు ఏమన్నాడు చెప్పండి ఈరోజు? మహిమ, ప్రభావం, అధికారం. ఇంకేమన్నా తెలుగులో? మహిమ, ప్రభావము, అధికారము, ధనము, ఐశ్వర్యము అన్ని కలిగి ఉన్నవాడు. నువ్వు నేను ఎవరై ఉన్నామో ఆయన ఏమై ఉన్నాడు? అది అయిన ఉన్నాము మీరు నేను. సో ఇది అనుక్షణం ఎంచుకుంటాను. అలా కృప ఇది మనకు తెచ్చిచ్చింది. నువ్వు ఇక్కడ విశ్వాసం లేదనుకో, నువ్వు విశ్వాసం నీకు చూపిలేదనుకో, ఏసీ పెంచండి నాయన, 25 వద్దు 20 పెట్టండి. ఐ థింక్ వీళ్ళు లేకుంటే మీరు మెల్లిగా అంటున్నారు అప్పుడే కొంతమంది. ఎందుకంటే ఆల్రెడీ గంట సేపు మీరు నిలబడి ప్రైజ్ యూనివర్సిటీ చేశారు కాబట్టి పెంచి నేను తగ్గించి. ఓకే, ముందుకు చూడండి. నా పాయింట్, నా సబ్జెక్ట్ ఇది కాదు ఈరోజు. సో మచ్ టు ప్రీచ్. ఓకే, మనం సెకండ్ సెక్షన్లో ఉన్నాం. దేవుని కృప విశ్వాసం ద్వారా ఐశ్వర్యవంతులు కాడ నేర్చుకుంటాను. జాగ్రత్తగా వినండి. ఈరోజు సబ్జెక్ట్ మీరు
అర్థం చేసుకుని పోతే వీధరికం మీ వంశంలో లేకుండా వేర్లతో సహా పెక్కలించగలరు. అది బైబిల్ చెప్పేది. ముందు చూడండి ఆయన. ఓకే, ఇవ్వడం ద్వారా ఐశ్వర్యవంతులు కావడం. సెకండ్ సెక్షన్, గివింగ్ అండ్ ప్రాస్పరింగ్. ఇవ్వడం ద్వారా ఐశ్వర్యవంతులు కావడం. నేను మళ్ళా చెప్తాను, చర్చ్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ వీ మేక్ పీపుల్ రిచ్. ఇది ఎందుకంటే సత్యం ఇక్కడ విడుదల చేయబడుతుంది కాబట్టి నేను చెప్పేది మీరు విని వాక్యంలో నుంచి మీరు జీర్ణించుకుంటే మీ వంశాలు ఇంతవరకు బేదరికంలో ఉండొచ్చు. మీరు ఉన్నీరు ఇంక నుంచి మీ జీవితంలో. ఎందుకంటే నాకు రహస్యం తెలిసిన వాళ్ళారా, ఐ మీన్ ఓకే, నాకు దాంట్లో కూడా మెయిన్ సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఓకే, ప్రతి వారం నేను ఇక్కడ స్టార్ట్ చేస్తున్నా. ఎక్కడ జనరల్లీ దేవుని యొక్క వాక్యాలు కొన్ని విన్నప్పుడు మనకు ఇలాగే అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? ఉదాహరణకు చూడండి, ఈయుడి మీకు ఇవ్వబడును కదా, అది మీకు కుదిలించి. ఓకే, మీకు తెలుసు. లేకుంటే మలాకి 3:10 మనం చూసుకున్నాం. ఏమని? మన మందిరంలో ఆహారం ఉన్నట్లు దశంభాగం తీసుకొచ్చి మీకేం చేస్తాను నేను, ఆకాశ వాక్యాలు పట్టజాలంత విస్తారంగా. ఈ వాక్యాలు విన్నప్పుడు మనకేమనిపిస్తుందంటే, చాలా జాగ్రత్త బిడ్డ. నేను చెప్పే ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో ప్లీజ్ బాగా వినండి. ఇది మీ ఐశ్వర్యానికి సంబంధించి. నువ్వు 24 గంటలు కష్టపడతానేది దీనికోసమే. నీ భార్య పిల్లల్ని త్యాగం చేసి నువ్వు పరిగెడతానేది దీనికోసమే. నువ్వు చెమట కాడ్చి సంపాదించేదానికి కాదు దేవుడు నిన్ను సృష్టించలేదు. పని చేయాలి మనం. పని ఇచ్చాడు దేవుడు, ఆదాము కూడా మనకిచ్చాడు. కానీ ఈ విధంగా దేవుడు కూడా కాదని పరిగెట్టే వాళ్ళు ఉన్నారే, జాగ్రత్త వినండి మీరు. ఈ యొక్క వాక్యాలు విన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, ఓకే నేను దేవునికి ఇవ్వాలా, అప్పుడే దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ఈవిడి మీకు ఇవ్వండి నన్ను విన్నాం కదా. మనం ఏమనుకుంటామంటే, నేను డబ్బులు ఇవ్వాలా, టైత్ ఆఫరింగ్ ఇస్తే అప్పుడు దేవుడు నాకు తిరిగి ఇస్తాడు. నేను ఈకుంటే శాపం వస్తుంది నా మీదకి, దేవుడు శపిస్తాడు. మనం అనుకుంటాం, మనం ఇస్తే దేవుడు తీసుకొని ఆలోచించి ఓకే నాకు ఇచ్చాడు, ఇంకా నా బాధ్యత ఆయనకి ఇవ్వడము అనేది ప్రతి మ్యాక్సిమం నేను చెప్తున్నా అట్లీస్ట్ 60-70% క్రిస్టియన్స్లో ఇదే ఉంది మనసులో. నేను ఇస్తే దేవుడు నాకు తిరిగి ఇస్తాడు. ఎందుకంటే కొన్ని వాక్యాలు చదివినప్పుడు అదే సెన్స్ వస్తుంది మనకు. కానీ అది తప్పు. ఇట్స్ ఏ రాంగ్ వే ఆఫ్ థింకింగ్ అండ్ ఈవెన్ గివింగ్ ఈజ్ ఏ రాంగ్ వే. అందుకే మన మీద బ్లెస్సింగ్స్ ఉండవు. అర్థమవుతుందా? నేను టైత్ ఇస్తే, నేను డబ్బులు ఇస్తే దేవునికి, దేవుడు తీసుకొని అప్పుడు నన్ను ఆశీర్వదిస్తాడు. అది రాంగ్ వే. అట్లా ఆలోచించడమే తప్పు. అది కాదు బైబుల్ వే. అందుకే ఈ బుద్ధి కాదు మనకి. ఎందుకంటే ఎంత ఇచ్చినా ఇలేదే, ఇంకెందుకు ఇలా ఆ సెన్స్లోకి వెళ్తాం. ఓకే, వాట్ ఈస్ ద ప్రాపర్ వే, రైట్ వే ఆఫ్ లైక్ బైబుల్ నుంచి. మనం ఎందుకు దేవునికి ఇస్తామంటే, దేవుడు ఆల్రెడీ మీకు నాకు ఆస్తిని ఇచ్చేశాడు. బైబుల్ ప్రకారము బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్, నువ్వు నేను పుట్టక ముందే, నువ్వు నేను ఈ సృష్టి, ఇంకా ఈ సృష్టి సృష్టించక ముందే దేవుడు నిర్ణయించుకున్న ఎఫెసీ 1:3 ప్రకారము, నేను ఈ సృష్టిలో పుట్టిన మనుషులు ఎప్పుడైతే యేసు ప్రభుని వారు రక్షకుడుగా అంగీకరిస్తారో, తండ్రి యొక్క దేవుడు ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను. డన్. నీ పేరు మీద, నా పేరు మీద అపారమైన ఆస్తి ఆల్రెడీ పెట్టబడి. ఎంత ఆస్తి? ఎంత ఆస్తి చెప్పండి. చాలా ఎంత ఆస్తి చెప్పండి. దమ్ములు సాలవు మనకి చెప్పేదానికి. ఏమంటారు కరెక్టేనా? దమ్ము అంటే ధైర్యం సార్. ఎందుకు తెలుసా? దేవుని ఆస్తి అంతా నాది, లేకుంటే దేవుడు రాయకూడదు నన్నే తన వారసుడని. ఐ డోంట్ నో ఎవరైనా ప్రీచ్ చేస్తానో లేదో ఇది. ఐఎమ్ సేయింగ్ దిస్ వర్డ్, ఐ నెవర్ హర్డ్ దిస్. ఎవరైనా ప్రీచ్ చేయడం. నేను ప్రీచ్ చేస్తాను నా దేవుని వాక్యం మీద ఆధారపడి. దేవుడు చెప్తాడు నేను ఆయన వారసుని అని. నా దేవుని వాక్య ప్రకారం వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ ఈజ్ మైన్, వాట్ ఎవర్ జీసస్ హ్యాస్ ఈజ్ మైన్. యేసు ప్రభు దగ్గర ఎంత ఆస్తుందో అది నాది. ఓకే, సో అన్ని నా కొరకు ఇవ్వబడింది ఆల్రెడీ. 2 పేతురు 1:3 ప్రకారము భక్తికి జీవనం కాసిన అన్ని ఇవ్వబడి ఉన్నాయి. చాలా వాక్యాలు ఉన్నాయి పిల్లలు, జాగ్రత్త తినంటారా.
క్రైస్తవుడు ఇచ్చే విధానం మనం నేర్చుకుంటాను. మనం ఇస్తా అనేది దేవుడు ఇస్తాడని కాదు, మనం ఇస్తా అనేది ఆల్రెడీ నాకు ఆడ దేవుడు పెట్టాడు కాబట్టి మనం ఇస్తాను. ఒక ముందు చూడండి, ఆల్రెడీ దేవుడు నా దగ్గర నా కొరకు అన్ని పెట్టేశాడు ఆస్తి పిల్లరా. ఓకే, నేను ఆల్రెడీ ఒక చిన్న స్టోరీ చెప్పాను మీకు అర్థం చేసుకోవాలని. నార్త్ ఇండియాలో పెళ్లిళ్ళు జరిగేటప్పుడు ఎక్కడ పెడతారు సార్? పెళ్లి కూతురికి ఇచ్చేటివన్నీ ఒక రూమ్లో పెడతారు, బీగం వేసింటారు. ఇప్పుడు ఆ రూమ్లోకి పోయి సామాన్లు తీసుకోవాలంటే ఏం కావాలి? నాకు బీగం చో కావాల. ఫెయిత్ ఈజ్ ఎ బీగం చో. కృప ఏం చేసింది? సమస్తము నా కొరకు సిద్ధపరిచింది. ఎట్లయితే రక్షణ విషయంలో అన్ని సిద్ధపరిచింది, నువ్వు నేను విశ్వాసం హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకున్నాక ఏమన్నాం? రక్షింపడ్డాం. ఇప్పుడు ఆస్తి గురించి బైబిల్ ఏమంటుందో తెలుసా? హలో, ఆ యొక్క రూమ్లో నుంచి ఆ యొక్క తాళం చెవి ఏంటి? విశ్వాసం పిల్లరా. ఏంటి విశ్వాసం? ఇప్పుడు ఈవుడి ఇవ్వబడును. ఎస్, ఆ వాక్యం ఎట్లా అప్లికేబుల్ చేయాలి? నువ్వు ఆల్రెడీ ఇవ్వబడింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? బీగంచు విశ్వాసం ఏంటి? మనం ఇస్తాను పిల్లరా. ఈవుడి మనకి ఇవ్వబడును. అప్పుడు అది మీ కుదిలించి పొంగి దిగుతారు. ముందు చూడండి బిడ్డ, మనం ఇచ్చే విధానం ఏంటంటే మనకు ఆల్రెడీ కృప ద్వారా ఇవ్వబడింది, సమస్తం మన పేరు మీద ఉంచబడింది. దేవుడు అన్నాడు, ఆకాశ వాకలు తెరిచి పట్టజాంతి విస్తారంగా దీవెన్ని కుమ్మరిస్తా. అది దేవుని వాగ్దానం. ఇప్పుడు దాన్ని అనుభవించాలంటే నేనేం చేయాలా? నా విశ్వాసాన్ని చూపించాలా. నా విశ్వాసాన్ని చూపించే విధానం ఏమి? డబ్బు విషయంలో నేను ఇవ్వాల టైతా. అదే 3:10 రాయబడింది, మలాకి గ్రంథం 3:10. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు దశంభాగం తీసుకురా. ఏం చేస్తా? ఆకాశ వాకలు తెరిచి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరిస్తా. ఎంత విస్తారంగా పిల్లరా? హలో, మీరు నేను పెట్టుకోలేనంత. ముందర చూడండి, హలో ముందర చూడాల. సో ఇది మీరు నేను గుండెల్లో ఎప్పుడు పెట్టుకోసింది ఆల్రెడీ ఇవ్వబడింది కాబట్టి నా విశ్వాసం ద్వారా నేను పొందుకుంటాను. నిన్న వారం నేను స్టోరీ చెప్పాను మీకు, ఏలియాది. ఏలియాతో దేవుడు ఏమన్నాడు? నీ కొరకు నేను ఆజ్ఞాపించి ఉన్నా, ఆజ్ఞాపిస్తా కాదు, నీ కొరకు నేను కాకులకు ఆజ్ఞాపించి ఉన్నా, నువ్వు కేరేతు వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడ నీకు ఆహారం తెచ్చిస్తాయి కాకులు. చాలా మంది అంటారు ఏలియా వెళ్ళాడు కాబట్టి అక్కడ ఆహారం దొరికిందని. నో, బైబుల్ అంటే చెప్పదు. బైబుల్ ఏం చెప్తుందో తెలుసా? ఏలియాతో దేవుడు ఏమన్నాడు? నేను ఆజ్ఞాపించి ఉన్నా ఆల్రెడీ, నువ్వు పో. ఏలియా ఏం చేశాడు? విశ్వాసపు అడుగులు వేసుకుంటూ పోయాడు కాబట్టి భోజనం దొరికింది అక్కడ. ఒక పాయింట్ చెప్తాను మీకు. బైబుల్లో నైనా ముందర చూడండి, అయినా బైబుల్లో ఏది ఫస్ట్ పెట్టారో అదే ఫస్ట్ పెట్టాలి మనం. ఏది లాస్ట్లో పెట్టాడో అది లాస్ట్లో పెట్టాలా. లాస్ట్ని ఫస్ట్ చేసి ఫస్ట్ని లాస్ట్ చేసామనుకో తలకిందులు అయిపోతుంది మన జీవితం. ఎందుకు ఈ మాట అంటానంటే, ఎప్పుడు ఫస్ట్ పెట్టాల్సింది ఏదాన్ని? కృపని పిల్లరా. అర్థమైందా? ఏలియా పోకుండా అక్కడ ఏముండేది చెప్పాలి మీరు? అక్కడ ఏముండేది? ఆహారం ఉండేది. ఎందుకంటే దేవుడు కాకులకు ఆల్రెడీ ఆజ్ఞాపించాడు అక్కడ మీరు ఆహారం తీసుకెళ్లాలని. మీకు అర్థమవుతుందా పిల్లరా? ఇది మన వే ఆఫ్ గివింగ్. మనం ఇచ్చేది ఎందుకుమా? దేవుడు ఆల్రెడీ మీకు నాకు ఇచ్చాడు కాబట్టి ఎక్కడ పెట్టాడని? ఆత్మీయ లోకంలో పెట్టాను. చూసాం, దేవుని తరఫున మనకు కొదవలేనంత ఆస్తి ఆల్రెడీ ఇవ్వబడింది పిల్లరా. అయితే ఆ యొక్క ఆస్తిని ఈ భూమి మీద మీ నా జీవితంలో తెచ్చే విధానం ఏంటి? మీరు నేను ఇవ్వడం ద్వారా, బై గివింగ్. బాగా అర్థం చేసుకో బిడ్డ, నీ యొక్క మైండ్లో ఇది ఫిక్స్ చేసుకో. నీ మైండ్లో ఎప్పుడు ఏ తలంపు ఉండాలా? ఇది ఉండకూడదు, నేను ఇస్తాను ఇప్పుడు దేవుడు ఇస్తాడు. నో, ఇట్స్ ఏ రాంగ్ వే. నేను ఎందుకు ఇస్తానా? దేవుడు ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి నేను ఇస్తాను దేవునికి. ఇది మీరు నేను జీవించే విధానం పులరా. కృపచేత విశ్వాసం ద్వారానే మనకు సమస్తము కలిగేది. కృప ఆల్రెడీ ప్రొవైడ్ చేసింది, విశ్వాసం ద్వారా మనం వాటిని అనుభవిస్తూ ఉన్నాం. ఓకే, అర్థమైందా? లోపల ఇది ఉండాలి. ఎప్పుడైనా మీరు టైత్ ఇస్తానా, ఆఫరింగ్ ఇస్తానా, గుండెల నిండా ఏముండాలా? కృతజ్ఞతలు తండ్రి, నా కొరకు నైనా ఆస్తి నువ్వు సిద్ధపరిచి ఉంచు దేవుడు. ఏ కొదవ లేకుండా చేసిన దేవుడవు. ఓకే, సమస్తాన్ని నా కొరకు ఇచ్చిన దేవుడవు. అందుకే కృతజ్ఞతగా నా విశ్వాసాన్ని మీ ఎదుట చూపిస్తాను తండ్రి. ఇదిగో నా దశంభాగం కానుకలు. ఇది ప్రొసీజర్ పిల్లరా. మనం క్రైస్తవుల దేవునికి ఇచ్చే విధానం ఇది. డోంట్ ఎవర్
ఫర్గెట్ దిస్, సీల్ ఇట్, ఆల్వేస్ థింక్ ఇన్ యువర్ మైండ్. ఓకే, ఈరోజు నా యొక్క ఇవన్నీ ఆల్రెడీ చెప్పిండే రిపీట్ చేశాను, మీరు జస్ట్ ముందుకు తీసుకెళ్ళేదాన్ని. ముందు చూడండి, ఈరోజు నేను చెప్పబోయే సబ్జెక్ట్ ఏంటంటే పాయింట్, ఫైనాన్స్ దాంట్లో ఆర్థిక విషయాలు. ముందు చూడు సిస్టర్, నువ్వు దేవునికి దశమ భాగము కానుక ఇవ్వడము ద్వారా దేవుణ్ణి ఘనపరుస్తున్నావు. చాలా ఇంపార్టెంట్ ప్లరా ఇది. నేను లోపలికి తీసుకెళ్తాను మీకు. మీరు అర్థం చేసుకుంటే మీ జీవితమే కంప్లీట్గా షిఫ్ట్ అవుతుంది. ఈరోజు ఆల్రెడీ షిఫ్టింగ్ గురించి మాట్లాడతాను మేడం, జాగ్రత్తగానండి. నా దశమ భాగంని, కానుకలని, ప్రథమ ఫలాన్ని, లేకుంటే ఆస్తిలో భాగము, సామెతలు 3:9 ముందు చూడైనా అర్థమవుతుందా? ఫస్ట్ అండ్ బెస్ట్ ఇవ్వడం ద్వారా దేవుణ్ణి ఘనపరుస్తా ఉన్నాం. అర్థమైందా? చూడండి 3:9 ఏం రాబడింది? సామెతల గ్రంథం 3:9, మీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను ఘనపరచుము. తర్వాత అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగులో నుండి క్రొత్త ద్రాక్షరసం పైకి పొర్లిపారును. ముందు చూడండి బిడ్డ, ముందు చూడండి. హలో, ముందు చూడండి. ఈ దేవునికి ఇష్టం లేదు పిల్లరా మనం స్క్రాచింగ్ లైఫ్ని జీవించాలని. తెలుసా స్క్రాచింగ్ అంటే? గోక్కుంటూ జీవించే జీవితం. హలో, ఈ 500 ఉంది, ఇది పోతే అంటే ఈ 100 ఉంది, ఇంకా 20 తేదీ 1000 ఉంది. దట్స్ ఎ స్క్రాచింగ్ లైఫ్. నో, నా మాట వినండి, ఇది లేదురా మనకు. హలో, ఇది అగ్రికల్చర్ టైం కాబట్టి అట్లా రాయబడింది. ఆ టైంలో ఏం లేదు, వ్యవసాయ సమయము. ఓకే, ఈవెన్ ఈరోజు వ్యవసాయంలో ఉంటే మీరు, ఇట్స్ అప్లికేబుల్ టు యూ. లైక్ నువ్వు బిజినెస్లో ఉన్న, జాబ్లో. హలో, ముందు చూడాలి. హలో, ముందు చూడండి. హలో, నీ గానుగుల్లో నుండి నీ కొట్లలో ధాన్యం ఏముంటుంది? నీ బీరువాలో ఏముంటుంది? హలో, నీ బీరువాలో డబ్బు సమృద్ధిగా ఉండడము దేవుని యొక్క గుండెల వాంఛ. దిస్ ఈస్ ట్రూత్, ఇది నిజం. ఆయన కృప ఈ విధంగా మన కొరకు చేసింది. సమృద్ధిగా ఉండాలి నీ గానుగుల్లో నీ క్రొత్త ద్రాక్షరసం. ఈ కాలంలో నేను చెప్పాలంటే నువ్వు ఎప్పుడు డబ్బు పొంగి పొరలాల నీ దగ్గర. అందుకే మలాకి 3:10, జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. మలాకి 3:10 ఏం చేశాం? ఏమన్నాడు దేవుడు అక్కడ? మలాకి 3:10, దశంభాగం నా ఆలయంలో తీసుకొస్తే ఏం చేశాను అన్నాడు? దీన్ని చేసి మీరు నన్ను శోధించిన నేను ఆకాశం వాకిల్లో. ఇమాజిన్, దేవుడు అబద్ధం చెప్పడా? దేవుడు అబద్ధం చెప్తే దయ్యానికి దేవునికి తేడా అని చెప్పి, నేను అబద్ధం చెప్పని దేవుడు అన్నాడు. జోకుడు ఆయన జోకేసినా అది జరిగిపోతుంది సృష్టిలో. హలో, ఏం చెప్తుంది బైబిల్ చూడండి. నేను ఆకాశ వాకిన్లను విప్పి పట్టజాలంతో నో రూమ్ అని రాయబడింది ఇంట్లో. ఇంగ్లీష్లో నో రూమ్ అంటే, నో రూమ్ అంటే తెలుసా? ఇంకా ఇక్కడ రూమ్ ఉంది, ఖాళీ ఉంది ఇది. హలో, మీకు తెలుసా? అందుకే నేను నా శుక్రవారం 1000 రెట్లు ఇవ్వాలని కోరిక ఆయనకి. అర్థమైందా? నీ ఇంట్లో పెట్టుకునే స్థలం ఉండదు, నీకు డబ్బులు, లేకుంటే నీ ఆస్తి, నీ ఐశ్వర్యం. అర్థమైంది? అది దేవుని యొక్క గుండెల్లో ఉండే ప్లాన్ నీ కోసం, నా కోసం. అర్థమైందా? చెప్తారు నాతో పాటు? 1000 రెట్లు నేను అభివృద్ధి చెందుతాను. నా ఇంట్లో, నా సంఘంలో ధనము 1000 రెట్లు అభివృద్ధి చెందును. 1000 రెట్లు కలిగి ఉంటాం. జ్ఞానంలో 1000 రెట్లు కలిగి ఉంటాం. బుద్ధి జ్ఞానం కలిగి ఉంటాం. 1000 రెట్లు రెవల్యూషన్ నాలెడ్జ్ కలిగి ఉంటాం. ఆస్తులు 1000 రెట్లు కలిగి ఉంటాం. 1000 రెట్లు మేము అభివృద్ధి చెందుతాం. 1000 రెట్లు దేవుడు కోరుకునేది మేము చేస్తాం. ఇది దేవుని యొక్క, అందుకే ఆయన దేవుడు. హలో, దట్స్ వై హీఈస్ గాడ్. ఏమన్నాడు ఆయన? స్థలం ఉండదు పిల్ల. మనం అర్థం చేసుకో దేవుడి యొక్క హృదయాన్ని. ఒక అతను అన్నాడు, బ్రదర్
యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపల్ని మల్టిప్లై చేసిన తర్వాత, అర్థమైంది ఇంగ్లీష్ మీకు? మల్టిప్లై అంటే మల్టిప్లై చేసి 20,000 మందికి దాదాపు తినిపించినారంట అన్నారు కదా మీరు. ఎస్. మరి 12 గంపలు మిగిలిపోయినాయి అంటున్నారు కదా. అవునండి. కానీ యేసుప్రభుకు తెలియలేదా? అంతమంది తినేసినారు కదా, మళ్ళీ ఎందుకు 12 గంపలు మిగిలాలా? ఎంత పెద్ద బ్రిలియంట్ క్వశ్చన్ చూసారు. చాలా మంది క్రిస్టియన్స్, నేను అట్లా అనుకున్నాను, ఎందుకు ప్రభు 12 గంపలు మిగిలినాయి అని చెప్తున్నా. హలో, నేను నా దగ్గరికి వచ్చిన వారికి పొంగి పొర్లే జీవితం ఇచ్చేవాడిని ప్రూవ్ చేయడానికి ఆయన 12 గంటలు మిగిలిచింది. ఆయనకి తెలియక కాదు, ఆయన నిరూపించుకోవాలా. ఇప్పుడు పాడారే, ఎల్ షదాయ్ నా దైవమే, ఎల్రోహి. ఎల్ షదాయ్ దేవుడు ఆయన ప్లరా. నీ గిన్నె నిండి పొరలలా, నీ ఇంట్లో డబ్బా పొంగి పొరలలా. ఆడేమి రాబడింది? ఆకాశ వాకిలు విప్పి నువ్వు పట్టజాలంత దీవెలు నీ కుమ్మరించాలా. అది దేవుని కోరిక. మీరే ఆలోచించండి. బైబిల్ చెప్తుంది, దేవుడు సృష్టించినప్పుడు, ఆదాము హవ్వని ముందు చూడలేనా, ఆదాము హవ్వని సృష్టించినప్పుడు దేవుడు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు 2. కానీ మీరు చూడండి, బైబిల్లో 1000 చెట్లు వాళ్ళ కోసం. అర్థమైందా? రకరకాల ఫలాలు, రకరకాల చెట్లు, రకరకాలుగా దేవుడు లేనిది లేదు వాళ్ళ దగ్గర. 100,000 చెట్లు, 1000 అన్ని వాళ్ళ కోసం దేవుడు ఏర్పరిచాడు. ఎంతమందికి? 2 అన్ని సమకూర్చాడు. అవసరమా 2 అంతా? మీరు బైబిల్లో చదివితే ఆ 2 కోసము 4 నదులు ప్రవహిస్తున్నాయి. ఆ 2 కోసం మీరు చూస్తే ఇంగ్లీష్ నేను నిన్న నెట్లో వర్షన్స్ చదువుతా అంటే, ఒక వర్షన్లో ఏం రాబడింది తెలుసా? అక్కడ వాళ్ళు ఉండే చోట బంగారు పెరిగేదంట, గోల్డ్ గ్రోయింగ్ అని రాయబడింది. మీరు నెట్లో పోయి చూస్తే బంగారు, కేజీ బంగారు కాదు, అంటే బంగారు షాప్ కాదు, బంగారు పంట మాదిరి గ్రో అయ్యేదని రాయబడింది ఒక వర్షన్లో. మన తెలుగులో మేలిమి బంగారు అని రాయబడింది. మన క్రైస్తవులు చాలా మంది ఎందుకు ఆశ్రయించుకుంటారు బంగారు నాకే తెలియదు. మీకు అర్థమైంది ఎందుకు ఆశ్రయించుకుంటారు? సైతాన్ రాజ్యంలో కాదు బంగారం ఉండింది, దేవుని రాజ్యంలో. దేవుడు పుట్టించినది బంగారం. అది కూడా ఎట్లా బంగారం అంట? ఆడోళ్ళు మీకు బాగా తెలుసు నాకంటే. మేలిమి బంగారం. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకుంటారా? 2 కోసము చూసారా ఎంత సమృద్ధినిచ్చాడు ఆయన. ఎందుకట్లా? ఎందుకట్లా? అది ఆయన హృదయం. అది ఆయన మన జీవితం కోరుకునేది. జాగ్రత్తగా వినండి. ఏం చేయాలా? ఆ ఆస్తి అంతా నేను అనుభవించాలంటే ఈరోజు ఏం చేయాలా? వాటన్నిటిని నా జీవితంలో కలిగి ఉండాలంటే విశ్వాసం. కృప ఏం చేసింది? కృప వాటన్నిటిని మీ కొరకు నా కొరకు సిద్ధపరిచింది. ఏ దేవుడు 2 కొరకు సిద్ధపరిచాడో, ఏదో నీ తోటని, బంగారాన్ని, ప్రతి ఒక్క ఫలాన్ని, సఫిషియెంట్గా ఏ దేవుడు సృష్టించాడో ఆ దేవుడే మీతో నాతో ఏమంటాడు? ఇవన్నీ మీకోసం నేను సిద్ధపరిచా. ఈ రోజు కూడా ఆయన మారని దేవుడు. అయితే మీరు నేను ఎలా దాన్ని మన జీవితంలో తీసుకుంటాం? ఎలా తీసుకుంటాం? విశ్వాసం ద్వారా. పిల్లలు అర్థమవుతుందా మీకు నాకు? ఓకే. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఘనపరుస్తావో, ఇప్పుడే చదువుకున్నాం మనం, మీ యొక్క ప్రథమ ఫలమును, ఆస్తిని 3:9 సామెతలు కదా 3:9 ఏమన్నా? నీ యొక్క ప్రథమ ఫలమును, నీ ఆస్తిని, భాగం ఇచ్చి యెహోవాను ఘనపరచము. ఎప్పుడైతే నువ్వు ఆ పని చేస్తావో, సరే 2 కోసం సృష్టించాడు దేవుడు. ఈ రోజు కూడా ఎగ్జాక్ట్లీ అదే హృదయం కలిగిన వాడు దేవుడు. అందుకే 12 గంపలు మిగిలించింది. ఎందుకో తెలుసా? చూపించు దానికి. అందుకే దావీదు అంటాడు, నా గిన్నె ఏం చేస్తుంది? నిండిపోయింది సార్, సాలన్నాడా? లేదు, నీకు నాకు సాలేమో. ఆయన ఎప్పుడు పొంగి పొరలే జీవితం మీకు నాకు ఇచ్చేది. ఎందుకు చెప్పండి? ఇప్పుడైనా సీక్రెట్ అర్థమైందా? నేను చెప్తున్నా ఎందుకో, ఇతరులు చూడాలని. అది సరే సీక్రెట్ అంతా ఏంటది? నీ జీవితంలో పొంగి పొర్లుతూ ఉంటే ఐశ్వర్యమే,
మిగతా విషయం నేను ఫస్ట్ పాయింట్ చెప్పేసాను, నీతి కూడా పొంగి పొరలాలా నీలో. కామ క్రోధ లోభం లేని జీవితం నీలో పొంగి పొర్లుతూ ఉంటే, ఫస్ట్ పాయింట్లో మనం కవర్ చేసాం, ప్రజలు చూసి ఏం జీవితం రా ఇది, పాపములతో నిండి ఉన్న ఈ లోకంలో ఈ వ్యక్తి ఏంట్రా, నాకు ఈ వ్యక్తి లాంటి జీవితం కావాలని అక్కడ అంటాడు. ఎందుకంటే కృప ద్వారా విశ్వాసం ద్వారా నువ్వు ఆ యొక్క జీవితాన్ని, ఇక్కడ ఐశ్వర్యంలో నువ్వు ఎప్పుడైతే ఈ యొక్క కృపని నువ్వు ఇచ్చి ఐశ్వర్యం పొందుకుంటావో, దేవుని కోరిక ఏం తెలుసా, నీలో నుంచి ప్రవహిస్తా ఉంటే ప్రజలు చూడాలా, ప్రజలు చూసనాలా ఎవర్రా నీ దేవుడు అని. అప్పుడు నువ్వు అంటావు రా ఆమె సార్ అలా చూపిస్తాను. అనంతపురం భాష పిల్లలు అప్పుడప్పుడు అమ్మ అర్థమవుతుందా, తప్పేం లేదులేండి. అనంతపురం అది దేవుని యొక్క ప్లాన్. అందుకే మనం ఇచ్చేది ఎందుకునైనా దేవునికి రాబడిలో ప్రథమ ఫలము, దశంభాగము, కానుకలు, బాగా ఆస్తిలో బాగా ఆల్రెడీ మనకి ఇవ్వబడింది. అది నమ్ముతానని ప్రూవ్ చేయడానికి మనం ఇస్తాం. ఓకే, జాగ్రత్తగా వినండి. ముందర చూడండి, ఇది పెట్టిన వాక్యం పెట్టిన బ్రదర్ శివాజీ, ఇది 3:9 ముందర చూడండి. ఆయన జాగ్రత్తగా వినండి పిల్లరా, నేను చెప్పే పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ముందర చూడండి. ఇది లా పిల్లరా, దేవుని లా ఏంటి, నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలము ఇచ్చి నేను వినాలా. చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు అందరూ నన్ను గణపరిస్తే నీ జీవితంలో ఎప్పుడు నేను ఏ కొదవ చేయను. అమ్మ అర్థమైంది. ఇది లా. లా అంటే తెలుసా మీకేంటో? లా అంటే LAW లా. ఉదాహరణకి సృష్టిలో అనేక లాస్ ఉన్నాయి. ఓకే, ఒక లా మనందరికీ తెలిసిన లా ఏంటి? లా ఆఫ్ గ్రావిటేషన్. ఏంటి అందరికి తెలిసిన లా? తెలుగులో ఏంటైనా లా ఆఫ్ గురుత్వాకర్షణ శక్తి. ఇది లా. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక మనిషి ముందర చూడలేనా 10 అంతస్తులు బిల్డింగ్ ఎక్కి దుక్కినాడు అనుకో, కిందికి వచ్చేది. ముసలోళ్ళైనా ముందర చూడాలి. ఇప్పుడు ఎవరుడైనా, చిన్న పిల్లోడైనా, స్త్రీలైనా దానికేం సంబంధం లేదు ఎవడు అని చెప్పి. అర్థమైందా మీకు? ఇంకోటి చెప్తున్నా, పొరపాటున దుక్కినా వచ్చేదాటికి, కావాలని దుక్కినా, ఎవరన్నా దొబ్బినా సరే, గాలిపటం ఎగరేస్తా అన్నాళ్ళే, పాపం వీడు జారి పడినాడు, వీడిని నేను వెనక్కి తీసిపోతాను ఉందల్లా పోతాం. లా ఆఫ్ గ్రావిటేషన్. నేను చెప్పేది వినండి. లా ఆఫ్ ప్రాస్పెరిటీ ఏమో తెలుసా నీకు? ఐశ్వర్యం యొక్క లా ఏమో తెలుసా? బిడ్డా జాగ్రత్తగా. హలో, ముందు చూడండి. నువ్వు పుట్టుక నుంచి దరిద్రుడే ఉండొచ్చు. మా ఇంటానో నేనేం చెప్తానో, లేకుంటే నీ తల్లిదండ్రుల ద్వారా నువ్వు దరిద్రుడుగా ఉండొచ్చు. ఈరోజు ముందు చూడు సిస్టర్, మీ పేరెంట్స్ తప్పుగా తీసుకోకండి, కొంతమంది జీవితాల్లో అట్లా ఉంటుంది వాళ్ళకి. ఓకే, తల్లిదండ్రుల వల్ల నువ్వు ఈరోజు బీదరికంగా ఉండొచ్చు, బీదరికం స్థితిలో. జాగ్రత్త, నేనేం చెప్తున్నాను, ఈవెన్ నువ్వు స్నేహితుల వలన బీదోడుగా మారి ఉండొచ్చు, నీ వ్యాపారం వల్ల నువ్వు బీదోడుగా ఉండొచ్చు. నేను చెప్తున్నా, నువ్వు కూరుకుపోయిన ఉండొచ్చు, కిందికి భూమిలో దాచుకొని ఉండొచ్చు. నువ్వు నీ జీవితంలో ఎక్కడ కూడా ఆస్కారమే లేదు నీకు పైకి వచ్చేదానికి. అంత పాతుకొని పోయి ఉండొచ్చు నువ్వు దరిద్రంలో, బీదరికంలో. ఎట్లయితే లా ఆఫ్ గ్రావిటేషన్ ఎంత పైన కూడా బండ మీద పడేస్తుందో, లా ఆఫ్ ప్రాస్పెరిటీ నువ్వు కూరుకొని పోయి ఉన్నా కూడా లోపల నిన్ను పైకి లాకి నువ్వు ఊహించని స్థితిలోకి విసిరేస్తుంది. అది ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తాడు అది? ఏ రోజు నువ్వు దేవునికి నీ ప్రథమ ఫలం ఇవ్వడం మొదలు పెడతావో, నీ ఆస్తిలో భాగం ఇవ్వడం మొదలు పెడతావో, బైబిల్ చెప్తుంది పిల్లరా, ఈ లా ఆఫ్ ప్రాస్పెరిటీ నీ జీవితంలో నువ్వు ఎక్కడున్నా సరే నిన్ను లాగి. ఇది కృప పిల్లరా. నువ్వు ముందు చూడాలా. నువ్వు అనుకోవచ్చు, నాకు థాట్స్ ఏమంటుందని, ప్లాన్స్ లేవు బ్రదర్, ఐడియాస్ లేవు బ్రదర్, నేను 3వ తరగతి బ్రదర్, అంగుటా చాప. మా వంశంలో ఎవడు కూడా చదువుకున్న లేడు. మా వంశంలో అసలుకి ఢిల్లీ బగాల అన్నం తినేదే లేదు సార్. మా వంశం, నువ్వు ఎవడన్నా కావచ్చు, నువ్వు భూమి కింద ఉండొచ్చు. నేను చెప్తున్నా నీకు, అది ఎట్లా కిందికి లాగుతుందో నీకు ఈ లా
నువ్వు ఎప్పుడైతే దేవునికి దశంభాగం ఇచ్చే వ్యక్తిగా మారుతావో నిన్ను ఎక్కడున్నా లాగుతుంది అది. లాగి, ఎందుకంటే కృప ఇదే. నువ్వు ఎవడన్నా కానీ నీకు బుద్ధి, హలో, ఇది లేదు నీకు మొత్తం. ఈవెన్ దో నువ్వు టైత్ ఆఫరింగ్ ఇచ్చేవాడైతే, ఆస్తిలో భాగం ఇచ్చేవాడైతే, కృప నిన్ను పైకి లాగుతుంది. ఏ రీతిగా కృప నువ్వు పాతాళంలో ఉంటే నిన్ను పైకి లాగి సింహాసనం మీద కూర్చోబెట్టిందో దేవునితో పాటు, యేసయ్యతో పాటు. ఎందుకంటే కృపకు అంత శక్తి ఉంది. కృప నీ జీవితంలో ఏదైనా చేయగలదు, దేవుని కృప. ఎందుకంటే ఆయన హస్తం అది. అందుకే చెప్తున్నా, నీ గ్యారంటీగా నేను పైకి లేపి నిన్ను ఐశ్వర్యవంతుడుగా చేస్తున్నది. దుఃఖకరమైన విషయం తెలుసా, బయట ఉన్న వాళ్ళు దీన్ని ఫాలో చేస్తున్నారు కానీ లోపలికి వచ్చిన వాళ్ళకి అర్థం కావడం లేదు. అంత శక్తి ఉంది బిడ్డ ఈ లాలో. నీకు అర్థమవుతుంది? ఇట్స్ ఎ లా. నేను చెప్తున్నా మీకు. అందుకే ఆ సిస్టర్ చెప్పాడు ఢిల్లీలో, మా తల్లి, చర్చ్ అంటే ప్రతి ఒక్కరిని పట్టుకొని ఐశ్వర్యవంతుని చేసే స్థలం. నువ్వు ఎందుకు ప్రీచ్ చేయలే అని. ముందర చూడు బిడ్డ, ఏ రోజు నాకు ఇది విన్నానో నేను ముందర చూడాలా, వెనకలు ఉండాలో, నేను మాటి మాటికి వినడం మొదలుపెట్టా. నాకు నేర్పించింది దైవజనులు ఎప్పుడైతే చెప్పాను. ముందర చూడాలి మీరు. నాకు అనిపించింది, ఎవడరా నన్ను దరిద్రులుగా చేసేది ఈ సృష్టిలో? రియల్లీ స్పీకింగ్, దేవుడు వింటాడు. నాకు అనిపిస్తుంది, హలో, అసలు ఎవరా ఈ సృష్టిలో నన్ను బీదగా చేసేది? ఎవడు నన్ను దరిద్రులుగా చేసేది? అసలు నాకు డబ్బులు లేకుండా చేసేవాడు ఎవడు ఈ సృష్టిలో? ఎందుకు సార్? హలో, ఎందుకో అసలైన సీక్రెట్ దొరికిపోయింది నాకే. నాకు ఇట్లా అనిపించింది పిల్లరా, రియల్లీ స్పీకింగ్. చెప్తున్నాను, నాకు 2000లో 3 లక్షలు వచ్చాయి రిటైర్డ్ ఏంటి నేను చెప్పకూడదు, కానీ దేవుని మహిమ కూడా చెప్తానా. 3000 సమ్ చిల్లర వచ్చింది. 3 లక్షల సమ్ చిల్లర వస్తే మా వాళ్ళు అంతా అన్నారు, ఇల్లు కట్టుకోరా, పిల్లలుండి పని అని. నేను దాన్ని తీసుకుని పోయి 1 లక్ష రూపాయలు తీసుకుని దేవుని ఆలయంలో 2003లో ఇల్లు కలిగినవన్నీ, సొంత ఇల్లు కలిగినవన్నీ అయిపోయినాయి. మీకు తెలుసా, మీరు కూర్చునే టాప్ యాట్ నుంచి వచ్చిందో? ఇచ్చింది మీరే. 10 లక్షలు పెట్టి కొన్నాం. మీకు తెలుసా 2 స్థలాలు ఎంత పడ్డాయో? నేను అప్పుడు ఎవరైనా పాస్టర్ వచ్చి, బ్రదర్ ఇది ఎవరిది బ్రదర్, లీజ్ గీసి మాకు తెలుదు, దీన్ని క్యాష్తో కొన్ని. హలో, ఎన్ని లక్షలు పెట్టినాం తెలుసా మీకు? హలో, ఇది ఏమి అసలు సరైన ఎగ్జాంపుల్ కాదనుకో. ఇది ఏంది లేదు పిల్లరా, ఇంకా చాలా చేయాల. నేనేం చెప్పాలనుకుంటాను బిడ్డ, ఈ లా నాకు అర్థమైన తర్వాత నేను ఎప్పుడు ఆలోచించి, ఎవరా నాకు బీదరికంలో దొబ్బేది? ఇంకా అసలు బీదరికం లేదే, చచ్చిపోయింది. అది కూడా యేసు ప్రభుతో పాటు నేను చచ్చిపోయినప్పుడు. ఈరోజు నువ్వు బీదరికంలో ఉన్నావంటే కారణం ఏమో తెలుసా? నీకు ఈ లా అర్థం కావడంలా బిడ్డ. దేవునికి అవసరం లేదురా నీ డబ్బులు. నిన్ను ఐశ్వర్యవంతుడు చేయడానికి ఆయన వచ్చినది ఈ లోకంలోకి. నేను మాట చెప్పి వేరే విషయాలు చాలా ఉన్నాను, అదే చెప్పే ముందు చూడండి. నాకెందుకో, హలో, మీ చేతులు జోడించి ఒక మాట చెప్తున్నా, నీ పిల్లలకి ఈ లా నేర్పి. ఫస్ట్ ఇడిచిపెట్టు రూపాయి ఇచ్చేది కాయను. చెత్త అవుతుంది లేకుంటే జీవితము. ఇంత విన్నాక కూడా నువ్వు నాకు నువ్వు ₹10 ఇస్తావు, ₹5 నేను డబ్బు నేను చెప్పడంలా, ఇంత అంతే. నేను నీకు నేర్పిస్తా ఉన్నా. జాగ్రత్త విను బిడ్డ, నీ బిడ్డలకు నేర్పి. నువ్వు అన్ని కొనుక్కునే ₹5-10 ఇస్తావు. చర్చికి వచ్చేటప్పుడు నీ బిడ్డ చేతిలో ₹100 పెట్టావు, 200 పెట్టావు. నీ పిల్లలు అడగాల, ఏంటి డాడీ ఇంత ఇచ్చావు? ఎప్పుడు ఈవెన్ నువ్వు అంగిడి పోయినప్పుడు నాకు కొనుక్కునేకి నువ్వు పాకెట్ మనీ ఇచ్చేది 500. నువ్వు చర్చికి పోయేటప్పుడు కానుకేమని చెప్పి ఏంది ₹1000 చేతిలో పెట్టావు? మా సిస్టర్ విన్నారా? నువ్వు చెప్పాలా, బిడ్డా, ఆ దేవుడు నిన్ను ఆస్తిపడగా చేసే దేవుడు. నువ్వు ఎంత చదువుకో, ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ కా, ఏమన్నా కా, ఇదిగో ఈ నువ్వు వేస్తానవే, ఈ ధనం ఇస్తానవే, దేవునికి నీ ఆస్తిని ఇస్తానవే, నువ్వు దశంభాగం ఇస్తానవే, ఇది నువ్వు బ్రతికిన కాలం నువ్వే కాదు, నీ పిల్లలకు నేర్పి బిడ్డ. ఇది నిన్ను ఆస్తిపరులుగా చేసేది. నేను చెప్తున్నా, నా సంఘ కాపురు కాబట్టి నీకు చెప్తున్నాను, టీచ్ దిస్ యూ టు యువర్ చిల్డ్రన్. మీకు తెలియదు కాబట్టి ఇంతవరకు చేసి ఉండొచ్చు. ఇక్కడే దాగి ఉందిరా మీ పిల్లల భవిష్యత్తు. ఈ లాని మీ పిల్లల రక్తంలో కలిపేసేయండి. అనుక్షణం హలో, ఇంట్లో మాట్లాడుతూనే ఉండదు దీని గురించి. మీరు బిడ్డా, నీ కొరకు ఆస్తి ఉంచాడు దేవుడు, ఐశ్వర్యం ఉంచాడు. నీకు తెలుసా ఎట్లా వస్తుందో ఆస్తి ఐశ్వర్యము? నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు. అందుకే నీకు ఎక్కడి నుంచి డబ్బు వచ్చినా దేవునికి మొదటి. ఇది మీరు టీచ్ చేయండి.
చూడండి మీ పిల్లల జీవితం ఎట్లుంటుందో. మీకు తెలుసా విషయము, నేను స్టాంచ్ ప్రాస్పెరిటీ ప్రీచర్ నీ బిడ్డ. తప్పుగా అనుకోద్దండి, ఈ వీడియోలో అప్పుడప్పుడు కొంతమంది మన సహోదరులే పెడతా ఉంటారు, ఐశ్వర్యం గురించి ప్రీచ్ చేస్తారో, డబ్బుల గురించి ప్రీచారో, డబ్బులు అడుగుతారో. నువ్వు హలో, నీకు తెలుసా ఒక విషయమ్మా? హలో, జాగ్రత్తగా. ఓకే, ఈ యొక్క లాని మీరు నేను ఎప్పటికీ మన జీవితంలో మన రక్తంలో కలుపుకోలేకపోయారు. ఓకే, జాగ్రత్త అయినప్పుడు. బయట ఏమైపోయిందంటే, ఎందుకు ఈరోజు క్రైస్తవంలో బేదరికం ఉందంటే, మీరు విన్నారు లేదా కాబట్టి నేను విన్నాను చెప్తాను మీకు. ఇక్కడే వస్తాను కాబట్టి మీరు వినలేదు, ఎవరైనా ముందు వినిండొచ్చు. నాకేం చెప్పారంటే తెలుసా మీకు, నీకు దేవుని దగ్గర నుంచి 5 రూపాయలు కావాలంటే 15 రూపాయలు దేవుని అడుగు. ఎంత అడగల? 15 రూపాయలు దేవుని అడుగు. నువ్వు 15 రూపాయలు అడుగుతా ఉంటే గోజాడుతా అంటే లాస్ట్కి అతను తలనొప్పిరా పట్టు నీ 5 రూపాయలు నీకనేస్తాడు. అది పిల్లల టీచింగ్. మీకు తెలుసా, పెద్ద అబద్ధం ఇది. ఇంకొక టీచింగ్ ఉంది, అది మీరు తెలుసుకోవాలా. ఏమో తెలుసా, నువ్వు దేవునికి 15 రూపాయలు అడిగితే 5 రూపాయలే ఇచ్చేది. ఎందుకో తెలుసా, నువ్వు గర్వాంధుడు అయిపోతావు డబ్బులు ఎక్కువ వస్తే. అది పాతాళం నుంచి వచ్చినది అది. మీరే ఆలోచించండి, గర్వం అనేది డబ్బు లేకుండా లేకుండా కూడా బండి అంత గర్వం. అర్థమవుతుందా? డబ్బు ఉన్న దగ్గర గర్వం ఉంటుంది. అట్లని చెప్పి కోటీశ్వరులు చాలా డబ్బు గల చాలా దయతో బతికే వాళ్ళు కూడా ఉన్నారు. బీదలో ఉండి కూడా దీనత్వంతో బతికాడు. అంటే నా పాయింట్ ఏమంటే, ఇది ఇది పాయింటే కాదు దేవుని దగ్గర. నేనేం చెప్తున్నానంటే, దేవుని యొక్క రెవల్యూషన్ నాలెడ్జ్ నీకు లేకుంటే నువ్వు ఉన్నా లేకున్నా గర్వంలోనే ఉంటావు. నువ్వు దేవుని యొక్క రెవల్యూషన్ నాలెడ్జ్ కలిగి ఉంటే, నువ్వు ఎక్కడి నుంచి డబ్బు వస్తుందని నీకు తెలిసింటే నువ్వు ఎప్పుడు గర్వపడవు. ఈ రెండు కూడా జీరోలు ప్లరా. ఆ పాయింట్లే కాదు బైబిల్ ప్రకారం. ఏంటివి? 10 అడిగితే 15 అడిగితే 5 ఇస్తాడు, అబద్ధం అది. రెండవది, ఎక్కువ ఉంటే నువ్వు గర్వంలో పడతావు, అది కూడా అబద్ధం. బైబిల్ ఒప్పుకోదు. అంటే ఆయన 12 గంపలు మిగిల్చాలి అంటే గిన్నె నిండి పోర్లేతట్లా ఆయన ఈడు. అర్థమైందా మీకు? అందుకే బైబిల్ ఏం చెప్తుంది తెలుసా, ఏ విధంగా ఇస్తాడు ఆయన నీకు కావాల్సింది? ఆయన స్వర్గపు ధననిధించి నీ ప్రతి అవస్థ తీరుస్తాడు. అర్థమైందా? గాడ్ షల్ సప్లై ఆల్ మై నీడ్స్ అకార్డింగ్ టు, తెలుగులో అకార్డింగ్ టు హిస్ రిచ్. అంటే నువ్వు ఏదడిగినా నీ ప్రకారం కాదు దేవుడు ఇచ్చేది. ఏ ప్రకారంగా ఇస్తాడు ఆయన? ఆయన లెవెల్లో ఇస్తాడు ఆయన నీకు. అది బైబిల్ చెప్పేది. అందుకే నువ్వు నీ మీద నా మీద అంత కృప ఉంది పిల్లరా. నీ కొరకు నా కొరకు దేవుడు ఐశ్వర్యాన్ని పెట్టాడు. నువ్వు నేను బీగంచో తేలంతే రూమ్ది. ఏందది? విశ్వాసంతో నా రాబడిలో ఆయనకి ఎలా. ముందు చూడండి. బైబిల్ అంటుంది, ముందు చూడాలి మీరు. బైబిల్ అంటుంది ఆయన ధనికుడే ఉండి, మా విన్నారా? ఆయన ధనికుడే ఉండి మీ కొరకు దారిద్రుడు ఆయన. ముందు చూడాలి. ఇప్పుడు మళ్ళా అడుగుతున్నాం మీకు, యేసు ప్రభు ఎప్పుడు దరిద్రుడైండేది? అమ్మా వింటున్నారా? యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు దరిద్రుడు కాదు. అరే 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని 20,000 మందికి 30,000 మందికి పంచినోడు బీదోడు ఎలా అవుతాడు? ఆయన బీదోడు కాదు. ఎప్పుడు ఈ లోకంలో వచ్చినాడు ఆయన బీదోడు కాదు. ఎప్పుడైనా బీదోడైనాడు? సిలువలో బీదోడైండేది. ఓకే, ఇంకో విషయం అడుగుతాం మీకు. ఎప్పుడు యేసు ప్రభు పాపంగా మారాడు, పాపిగా మారాడు? ఈ లోకంలో వచ్చినప్పుడు ఆయన పాపి కాదు. ఈ లోకంలో వచ్చినప్పుడు ఆయన నీతిమంతుడు, పాపం లేనివాడు, పరిశుద్ధుడు. ఎప్పుడు పాపంగా మారాడు? సిలువలో పాపంగా మారాడు. ఎందుకు? మిమ్మల్ని నీతిమంతులుగా చేయడానికి. ఓకేనా? అంతవరకు అందరూ చేతులు ఊపుతారు. అసలైంది ఏమో తెలుసా? దీంతో పాటే ఈక్వల్లో
ఆయన దరిద్రుడు ఎప్పుడైనాడు? సిలువలో. జాగ్రత్తగా వినండి, మనిషి దరిద్రుడు ఎప్పుడైనాడు? ఆదాము పాపం చేసినప్పుడు ముళ్ళులు పుట్టాయి, అప్పుడు మనిషి దరిద్రంలో దిగాడు. యేసు ప్రభు ఏ రోజు ముళ్ళు తన శరీరం మీదకి తీసుకుని తన తల మీదకి ముళ్ళ కిరీటం పెట్టి సిలువ ఎక్కాడో ఆ రోజు ఆయన దరిద్రుడైనాడు, నువ్వు నేను ధనికుడుగా చేయబడి ఉన్నాం. ఎంత నువ్వు నీతిమంతుడో అంత నువ్వు ధనికుడు కూడా. అందుకే నేను చెప్పాను మీకు ఇంతకుముందు, ఐఎమ్ ఏ స్టాంచ్ ప్రాస్పెరిటీ ప్రీచర్ అండ్ స్టాంచ్ బిలీవర్ ఆఫ్ ప్రాస్పెరిటీ. ఎందుకు తెలుసా? హలో, నా ప్రభు నా కొరకు బీదుడైనాడు, నన్ను ధనికుడు చేయడానికి నేను ఎలా ఈ కృపని వ్యర్థం చేస్తాను? పౌలు అంటాడు, దేవుని కృపని నేను వ్యర్థం కానేను, ఈ యొక్క ఐశ్వర్యాన్ని నేను వ్యర్థం కానీ ఇది ఫ్రీగా రాలే నాకు. నా ప్రభు దరిద్రుడై నన్ను ధనికుడు చేశాడు. అందుకే క్రైస్తవుడు బీదరికాన్ని ఒప్పుకోకూడదు ఎప్పటికీ. సరే, నువ్వు పాపి అంటే ఒప్పుకో, ఎస్. ఎందుకంటే యేసు ప్రభు నీ పాపం నుంచి విడిపించాడు, నువ్వు నీతిమంతుడు, ఎస్. స్వర్గానికి పోతా, అంత ఎందుకు ఐశ్వర్యం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన్ని కాదంటాను? ఎవడు చెప్పాడు నీకు యేసు ప్రభు నీ బీదరికాన్ని కోరుకుంటాడని? ఎవడు చెప్పాడు నీకు నువ్వు బీదగా ఉంటే దీనంగా ఉంటాడని? పచ్చి అబద్ధం ఇదే. లేకుంటే ఆయన బీదగా కాడు నీకోసం నా కోసం. అందుకే ఈ లాని నేను ఏమంటారు, ఈ లాని నేను చుట్టుకొని ఉంటాను. ఏ లాని? ఇవ్వడాన్ని. ఏ లాని? నా దేవుడు బీదోడుగా ఎందుకాడంటే నన్ను ధనికుడిని చేశాడు. ఆ కృప నా జీవితంలో వ్యర్థంగా పోనేను. నేనేం చేయాలి? ఆ కృపని నా జీవితంలో రెగ్యులేట్ చేయాలంటే నేను దశంభాగం ఇవ్వాలి, నేను ప్రథమ ఫలం ఇవ్వాల, నా ఆస్తిలో భాగం ఇవ్వాలి. ప్లరా, దీన్ని మీరు అర్థం చేసుకొని మీ జీవితంలో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఈ సృష్టిలో ఎవ్వడు లేడు మిమ్మల్ని బీదగా చేసేవాడు. ఎవ్వడి చేత కాదు ప్లరా. ఊరికే మా అమ్మ మా నాయన మా మామ కొట్టుకొని పోయా, మా అత్త కొట్టుకొని పోయా, వాడు మోసం చేశా, వీడిని నమ్మింటి, వీడు చేసా, ఈ గబ్బంతా ఆపండి, వద్దు ఇంకా టాప్. ఈరోజు అర్థమవుతుందా? నువ్వు నేను ఏదో విన్న ఈ లాని నీ జీవితంగా మార్చుకొని ముందుకు తీసుకెళ్ళి. అర్థమవుతుందా? జాగ్రత్త వినండి. చాలా ఒక క్లారిఫికేషన్ మీకు ఇవ్వాలా. ఇంతవరకు నేను చెప్పింది మీరు విన్నారు. ఒక ప్రశ్న మీకు బయటికి పోయినా రావచ్చు వీడియోలో విన్నప్పుడు. సార్, మీరు పాత నిబంధన గ్రంథంలో నుంచే చూపిస్తున్నారు టైత్ ఆఫరింగ్ గురించి, కొత్త నిబంధన గ్రంథంలో అప్పుడే తలకాలంటానా? ఎస్, ఇదే క్వశ్చనే నాకు ఉండేది. చూడండి నాతో పాటు ఒక అధ్యాయం, ఒక వాక్యం, లూకా సువార్త, అది క్లియర్ చేసి ఇంకో చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి నేను. లేచిపోకండి, పోతే మీరు ఇంకా మీరు పోయినారా ఫినిష్. మీరు వాడు ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టుకున్నాడు, వానికి తెలిసి ఈరోజు ప్రీచింగ్ ఏం చేస్తాను నేను. ఇది దొరకదు నీకు యూనివర్సిటీలో, అందుకే కిందికి వెళ్ళిపోయినావు నువ్వు, భూమి కిందికి. ఇప్పుడు ఆల్రెడీ పైనుండి జాగ్రత్త వినండి, ముందర చూడండి. ఇన్నైనా చదువునైనా లూకా సువార్త 11:42 ముందర చూడండి. అయినా చూడండి యేసు ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ టైత్ గురించి. అయ్యో పరిసయ్యులారా, టైత్ గురించి యేసు ప్రభు మాట్లాడుతండి. ఈడ కొత్త నిబంధనలు చూపిస్తానని బిడ్డ. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా, సదాప మొదలైన ప్రతి కూరలో 10వ వంతు చెల్లించుచున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచి పెట్టుచున్నారు. అమ్మా, అర్థమవుతుందా మీకు? వాటిని మానక వీటిని చేయవలను. ముందర చూస్తున్నారా? హలో, చూడండి, ముందర చూడండి. యేసుప్రభు ఇక్కడ పరిశీలతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, మీరు ప్రతి దాంట్లో నుంచి దశంభాగం ఇస్తున్నారు, న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుకుంటే వాళ్ళలో కొద్దిగా ప్రాబ్లం ఉండింది. వాళ్ళు టైత్ ఇచ్చేవాళ్ళే కానీ ఈ పని చేయడం, అందుకే 2 పనులు చేయాలి మనం. ముందు చూడండి, వాటిని మానక. ముందు చూడండి, మంచి ఛాన్స్ యేసుప్రభు ఎదుట. ఇది నిజమా కాదా? ఏమని చెప్పాల్సింది యేసుప్రభు? ఎప్పుడైతే వాళ్ళు టైత్ గురించి ఆ డిస్కషన్ వచ్చిందో క్లియర్గా చెప్పాల్సింది యేసుప్రభు ఏమని? పాత నిబంధన గ్రంథం రాయిది, టైత్ గీత్ ఇవన్నీ ఇప్పుడు వద్దులేండి చెప్పాలా కాదా? చెప్పాల్సింది. మంచి ఆపర్చునిటీ యేసుప్రభుకి చెప్పేదానికి, చెప్పలేదు.
పైనుంచి ఏం చెప్పాడు ఆయన? ఏం చెప్పాడు? కింద చదవండి. వాటిని మానక, యాదాన్ని మానొద్దంట అన్నాడు, దశంభాగాన్ని మానక. సో అందుకనే ఎప్పుడే కానీ కొత్త నిబంధనలు ఇచ్చాడా ప్రభు చెప్పాడంటే ఇంక యేసు ప్రభు చెప్పిన దానికి మించింది ఏమి ఉండదు ఇంకా. ఆ తర్వాత ఎబ్రీ పత్రికలో మనం చాలాసార్లు చూసుకున్నాము, యేసు ప్రభువే ఈరోజు టైప్ తీసుకునేది ప్రధాన యాజకుడుగా. ఓకే, మళ్ళీ రానున్న వారాలు చూసుకుందాం, ఇప్పుడు ఇది చాలు. చూడండి ఇంకో చోటు యేసు ప్రభు ఇంకో చోట ఏమన్నాడో, మార్క్స్ వార్త 12వ అధ్యాయం 14 నుంచి. మార్క్స్ వార్త 12వ అధ్యాయం 14 నుంచి చూడండి. వారు వచ్చి బోధ కూడా యేసుప్రభుని ఇరికించడానికి వచ్చారు. ఇక్కడ డబ్బు విషయం, అగైన్ డబ్బు విషయం. నీవు సత్యవంతుడువు, నువ్వు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేము ఎరుగుదుము. నీవు మోమాటము లేనివాడవై దేవుని మార్గమును సత్యముగా బోధించువాడవు. ఓకేనా? ఇప్పుడు చూడండి ప్రశ్న ఏమేశాడు. కైసరుకి పన్నిచ్చుట న్యాయమా కాదా? ఇచ్చేదమా ఇయ్యకుందుమా? అది ఎందుకు ఇరికిలని యాక్చువల్గా యేసుప్రభుని. అయితే యేసుప్రభు ఏమన్నాడు? ఆయనను అడిగిరి, ఆయన వేషధారని ఎరిగి మీరు నన్ను ఎందుకు శోధించున్నారు? ఒక దేనారము నా యుద్ధకు తెచ్చి చూపుడని వారితో చెప్పాను. ఆ తర్వాత చూడండి ఏం చెప్పాడు యేసుప్రభు. వారు తెచ్చిరి, ఆయన ఈ రూపము పైవ్రాత ఎవరివని వారిని అడుగగా వారు కైసరు అనిరి. అలా యేసుప్రభు ఏమన్నాడు చూడండి. ఇప్పుడు ఏమన్నాడు యేసుప్రభు? అందుకు కైసరునకును దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను. ఏంటి దేవుంది? చదవండి ఒక వాక్యం, లేవీరు కాండము 27:30 చదవండి. ఏంటి దేవుంది? తొందర చదువు పెట్టిన 27:30. భూధాన్యములలోనేమి వృక్ష పక్షులలోనేమి భూఫలం అన్నిట్లో 10వ భాగము యెహోవా. అమ్మా ఎవరిది? దేవుంది. దేవునికి ఇమ్మంటాడు యేసు ప్రభు. దేవుంది ఏంది సిస్టర్? దేవుంది ఏంది? 10వ భాగం దేవుంది. టైత్ బిలాంగ్స్ టు ద లార్డ్. మా అర్థమవుతుంది 10వ భాగం. అందుకే దొంగ అంటాడు దేవుడు. నువ్వు 10వ భాగం కొట్టేసే. ఎందుకు 10వ భాగం కొట్టేసే? దొంగవి. ఎవరిది డబ్బు? దేవుంది. అందుకే 10వ భాగం ఎవడు తినకూడదు మనం. ఓకే, ఎనీహౌ జాగ్రత్తగా వినంటారా? దేవుంది, మనము దేవునికి అలా. ఓకే, అందుకని కొత్త నిబంధనలు నువ్వు చెప్పలేదు యేసుప్రభు టై తీయలేదని చెప్పేకి లేదు. ఎందుకంటే ఆల్రెడీ యేసుప్రభు చెప్తున్నాడు ఇక్కడ దేవుంది, దేవునికి ఇమ్మని. దేవుంది ఏంది? 10వ భాగం. అంతకుముందు దేవుడికి అవకాశం ఉండింది. యేసుప్రభుకి ఏం అవకాశము? ఇయ్యద్దండ్రా టైత్ అని చెప్పేదానికి. ఏమన్నాడు యేసుప్రభు తన నోటితో? అది మానక ఇది కూడా చేయాలి. ఏది? దయా కరుణ చూపేళ్ళను మనుషులకి. అది కూడా ఉంది మనం. ఓకే, జాగ్రత్తగా వింటారు. అందుకే యేసుప్రభు క్లియర్ చేశాడు, ఖచ్చితంగా దేవునికి అలా. ఓకే ఓకే, ముందుకు వద్దాం రండి. కొన్ని ముఖ్యమైన విషయం, నేను యాక్చువల్ పాయింట్లోకి పాయింట్లోకి తీసుకొస్తాను మీకు. ముఖ్యంగా 3:9 సామెత గ్రంథం ఏం నేర్చుకున్నాం? ఫస్ట్ స్టార్టింగ్ ఏంటి? ప్రీచింగ్ ఎక్కడ? నువ్వు దేవునికి ధనము ద్వారా గణపరచాలి. దేవుడికి ధనం ఇచ్చినప్పుడు, ఫస్ట్ అండ్ బెస్ట్ ఇచ్చినప్పుడు దేవునికి ఏం చేస్తున్నావు? నువ్వు గణపరుస్తున్నావు. ఓకే, జాగ్రత్తగా వింటాడా? నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను గణపరచుము. ముందర చూడాలి ఇప్పుడు. క్రైస్తవులు దేవుని బిడ్డల్లో ఉండేది ఏంటంటే గణపరచడం అంటే వెంటనే మనకు వచ్చే ఐడియా. ముందర చూడాలి సిస్టర్. చేతులెత్తి దేవుని సన్నిధిలో స్తుతించడము గణపరచడము అంటారు. అబ్సల్యూట్లీ కరెక్ట్, తప్పేం లేదు. మోకరిల్లి ప్రార్థన చేయడము దేవుణ్ణి గణపరచడం నిజం. దేవుని ఎదుట పాటలు పడ్డ, అందుకే చానికి రామంట అంటాం మనం. ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించినప్పుడు ఏమేస్తున్నావు? గణపరుస్తున్నావు. మా అర్థమవుతుందా? హలో, పాటలు పాడినప్పుడు, మోకరిల్లినప్పుడు, చేతులు ఎత్తినప్పుడు, ఓకే, ఇవన్నీ దేవునికి గణపరిచే విధానాలే, గణపరుస్తున్నాం మనం. కానీ బైబుల్ ఏమంటుంది తెలుసా? నువ్వు ధనము ద్వారా దేవుణ్ణి గణపరచు, ధనం ఇచ్చి. అదే ఇక్కడ రాయబడినది. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలము ఇచ్చి దేవుణ్ణి గణపరచు. ఇప్పుడు పెద్ద డౌట్, సార్ చేతులెత్తి మోకరిల్లి నమస్కారం చేసి పేర్లు తీసుకొని యెహోవా ఈరే, యెహోవా ఇవన్నీ చేసి గణపరచన్నాం కదా సార్, డబ్బులు ఇచ్చే ఎందుకు సార్ గణపరచాలి? బైబిల్లో దేవుడు ఇద్దరిని మీరు దేవుళ్ళుగా చూడకూడదు, ఒకరినే దేవుడుగా చూడాలన్నాడు. ఏ దేవుణ్ణి? యెహోవా దేవుణ్ణి. ఎందుకంటే మనుషులు ఇంకోరిని ఎవరిని దేవుడుగా చూస్తారు? ఈడ ధనాన్ని.
చదువుతారా ఆ వాక్యము? పెట్టండి. లూకా సువార్త 16:13 యేసుప్రభు అన్నాడు, మీరు దేవునికి ధనానికి ఇద్దరికి దాసులే ఉండేకి లేదు. అమ్మా ఎందుకు దేవుడు అంటున్నాడు? నేను దేవుణ్ణా నీకు? అయితే నువ్వు ధనం ఇచ్చి నన్ను ఘనపరచు. అందుకే దేవునికి ఘనపరిచే విషయంలో కేవలం చేతులు ఎత్తితే కాదు, నువ్వు డెఫినెట్గా టైత్ ఇచ్చి దేవుణ్ణి ఘనపరచాలా. ప్రథమ ఫలం అంటే ఏంటి? నీ రాబడిలో ఫస్ట్ బెస్ట్ దేవునికి తీసేయాల. అర్థమైందా? అందుకే ద్వితీయోపదేశకాండం 26:2 ఒక మాట అంటాడు, నువ్వు దశంభాగాన్ని తీసుకొచ్చినప్పుడు ఏం చేయాలా? పెడతానైనా 26:2 ఏం రాబడిందో, నువ్వు ఆయన్ని ఘనపరచాలా. ఏమని? చెప్పి నోటితో ఏమని చెప్పాలా? ఇక్కడ కొద్ది క్లారిఫికేషన్ నేను మీకు ఇస్తాను, ముందు చూడండి. టైత్ ఇచ్చినప్పుడు కొంతమంది అంటారు, బ్రదర్ మేము టైత్ ఇచ్చినప్పుడు ఎవరికి చెప్పము, మేము సీక్రెట్గా ఇస్తామని. నేను చెప్పే ఆ పని టైత్లో చేయకూడదు, నువ్వు ఆఫరింగ్లో చేయొచ్చు. నువ్వు ఈ చేయికి చేసి ఈ చేయికి తెలియకూడదు. టైత్ అలా కాదు. టైత్ నీది కాదు చెప్పకుండా ఇచ్చేదానికి. టైత్ దేవుంది. ఎందుకు చాలా మంది తెలివిపరులు ఉంటారు, ఈరు అందరూ కాదనుకున్నట్లా ఈల రాసి. అంతేకాదు పాత నిబంధనలో టైత్ ఎట్లా ఇచ్చేవాళ్ళో తెలుసా మీకు? చూడండి ఏం రాబడిందో, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న నీ భూమిలో నుండి నీ కూర్చుకొని భూఫలంలో అన్నిట్లో ప్రథమ ఫలంలోను తీసుకొని గంపలో ఉంచి. గంపలో ఉంచినప్పుడు సీక్రెట్గా పెట్టుకుంటావా టవల్ కింద? హలో, గంపలో ఉంచి నీ దేవుడైన యెహోవా తన నామమునకు మందిరమును ఏర్పరచుకుని స్థలమునకు వెళ్ళి, తర్వాత వాక్యం పెట్టాయన, ఆ దినములో నుండి యాజకుని వద్దకు పోయి, యెహోవా మన పితరులకు ఇచ్చేదని ప్రమాణం చేసిన దేశమునకు నేను వచ్చి ఉన్నందున నేడు నీ దేవుడైన యెహోవా సన్నిధి ఒప్పుకొనిచున్నాను అతనితో చెప్పవలెను. ఆ తర్వాత ఏం చేయాలి? యాజకుడు ఆ గంపను నీ చేతి నుండి తీసుకుని నీ దేవుడైన యెహోవా బలిపీఠం ఎదుట ఉంచగా, నీవు నా తండ్రిని నశించుచున్న ఆరామ దేశిస్తుడు. ఓకే, ఈ విధంగా కన్ఫెస్ చేయమంటాడు దేవుడు దశంభాగం తీసుకొచ్చి. అందుకే మీతో కన్ఫెస్ చేయించేది మేము. చాలా మంది కూడా ఇలాగ టైం అయిపోతుంది నిలబెట్టి డబ్బులు చేతిలో పెట్టుకుని కన్ఫెస్ చేయమంటారే. ఇక్కడ ఏం చేసినా దేవుని కృప వలన ఇక్కడ ఉండేదే. నీకు అక్కడ ఎక్కడ పోయి అలవాటు లేదేమో. అందుకే చూడండి ఇంకో వాక్యం, మొదటి దినవృత్తాంతాలు 29లో చూడండి దావీదు ఏమంటాడు. అది చెప్పాలి ఇక్కడ టైత్ ఇచ్చేటప్పుడు. అది ఘనపరచడం అండి దేవునికి. టైత్ ఇస్తూ మనం ఒప్పుకోవాల దేవుని ఎదుట. చూడండి 12వ వాక్యం పెట్టాను, 29:12. ఐశ్వర్యము గొప్పతనము నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు. దావీదు అంటాండేది ఇచ్చేటప్పుడు. బలమును పరాక్రమును నీ దానములో హెచ్చించు వాడవును, అందరికీ బలమిచ్చు వాడవును నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం, ప్రభావం గల నీ నామమును కొనియాడుచున్నాం. ఆ తర్వాత, ఈ ప్రకారము మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యం మాకున్నుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులంతా ఎంత మాత్రపు వారు, సమస్తమును నీ వలనే కలిగిన కదా, నీ స్వసంపాదంలో కొంత మేము నీకు చెల్లించుచున్నామని చెప్పి దేవుని దగ్గర ఇచ్చేవాళ్ళు. అందుకే మనం కన్ఫెస్ చేసేది ఇక్కడ, మీతో చేయించేది డబ్బులు చేతిలో పెట్టుకొని. అర్థమవుతుంది ఎందుకో? ఓకే, పాయింట్ ముందు చూడండి. నేను చాలా ఇంపార్టెంట్, నేను ముగిస్తాను కొంచెం సేపు. ముందు చూడండి ఏం పాయింట్ ఈరోజు నేర్చుకుంటా అనేది? ఘనపరచడం. మీరు నేను టైత్ ఆఫరింగ్ ఇవ్వడం ద్వారా దేవుణ్ణి ఘనపరుస్తాం. ఓకే, అది మెయిన్ పాయింట్ కూడా మర్చిపోద్దండి. కృప ద్వారా దేవుడు అన్నీ ఇచ్చాడు. మనం టైత్ ఆఫరింగ్ ఇచ్చినప్పుడు విశ్వాసాన్ని చూపిస్తా ఉన్నాం. ముందు చూడండి బిడ్డ, చాలా ఇంపార్టెంట్ 2 వాక్యాలు నేను చెప్పాలి ఇప్పుడు. చాలా క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ముందు చూడండి సిస్టర్, ఎవ్వరు తలదించద్దండి, ఒక్క 10 minutes ఇన్ నాకు చాలు. నేను కూడా పాయింట్ కంక్లూడ్ చేయలేడా. చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పబోతాను. నా గుండెల్ని ఒక రకంగా భయం పెట్టేది ఇది. భయపడము, మనం భయపడకూడదు, కానీ జాగ్రత్త ఇస్తుంది నేను ఇప్పుడు చెప్పబోయే పరిచయం. జాగ్రత్త. ముందు చూడండి, దేవుడు పెట్టిన లోపల దేవుడు అంటాడు, నువ్వు ఎంత అట్టడుగులో ఉన్నా నేను కిందికి వచ్చి నీకంటే అట్టడుగు పోయిన పాతాళానికి నేను ఎందుకో తెలుసా పైన కూర్చోపెట్టేదానికి. అది నా జీవితంలో జరిగిందిమా. అంతేకాకుండా ఆస్తి విషయంలో కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పబోతున్నాను. ఆస్తి విషయంలో కూడా నువ్వు ఈరోజు ఏ స్థితిలో ఉన్నా, ఎవరి ద్వారా మోసం చేయబడి నువ్వు కింద ఉన్నా, దేవుడు ఈరోజు నీతో అంటాను, నేను నీకు పైకి లేపాలని ఆశ నాకు, నీ చెయ్యి నాకి.
ఆస్తి విషయంలో ఏంటి మనం చేయడం అంటే పిల్లరా, మనము ధనం ఇచ్చి ఆయన్ని ఘనపరచాలి. మన ఆస్తిలో భాగము టైత్, ఆఫరింగ్, ప్రథమఫలం అన్నట్టు అయితే. కానీ జాగ్రత్తగా నేను చెప్పే ఈ పాయింట్ని, ఫస్ట్ అండ్ బెస్ట్ నాకు తెచ్చిమంటాడు దేవుడు. అర్థమైందా? జాగ్రత్తగా నేను చెప్పేది, దేవునికి చాలా ఇష్టం మీరు నేను ధనం ఇచ్చినప్పుడు ఆయన ఘనపరుస్తున్నాం, దాంట్లో ఫస్ట్ అండ్ బెస్ట్ అన్నాడు. ఓకే, జస్ట్ మీకు రిమైండ్ కోసం చెప్తానా, ఆ పాయింట్ చెప్పే ముందు మధ్యలో ఇంకోటి గుర్తొస్తుంది నాకు. కయీను ఏబేలు బలిలో ఎందుకు దేవుడు ఏబేలు బలి స్వీకరించాడు? ఇద్దరు సేమ్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ సిస్టర్ భీమ్ తీసుకొచ్చింది అంటే భీమ్ వ్యాపారం చేస్తున్నాం పాపం. కయీను కూడా ఏం తీసుకొచ్చాడు? భీమో బ్యాల్లో ఏదో తీసుకొచ్చాడు, ఎందుకంటే ఆయన పంట చేసేవాడు. ఏబేలు ఏం చేశాడు? ఆయన తీసుకొచ్చాడు గొర్రె పిల్లని బలి ఇచ్చేదానికి. ఓకే, జాగ్రత్తగా వినండి. ఎందుకు ఒకరిది తృణీకరించాడు దేవుడు, ఒకరిది తీసుకున్నాడు. ఈ రోజు కూడా అదే జరిగేది మీ నా జీవితంలో. అందుకే ఎప్పుడు కూడా ఓకే ఈయనండి ఫస్ట్ మళ్ళీ చెప్తాదండి. ఏబేలు ఏం చేశాడు? ఏంటి డిఫరెన్స్ ఇద్దరిలో? ఏబేలు బైబిల్ చెప్తుంది ఫస్ట్ అండ్ బెస్ట్ ఇచ్చాడని. అంటే ఆ పక్షి దాంట్లో జంతువులు పోయి ఫస్ట్ పుట్టిన ఉంటాయి. ఒక గొర్రెకి ఎవరికి పుడతాయి నాకు కూడా సరిగ్గా తెలుసు తెలుగులో. ఎవరికి పుడతాయి? మేకకే గొర్రెకే పుట్టేది. ఆ గొర్రెకి పుట్టింది ఫస్ట్ తీసుకొని, ఆ ఫస్ట్లో కూడా ఏం తీసుకొస్తాడు? రోగం ఏం లేదు కదా, జొల్లేం కార్చుకోవడం లేదు, ఎందుకంటే చాలాసార్లు పాగలింది ఇచ్చేసారా, ఎట్లా ఇది ఫ్రీగా ఇస్తారు. అది ది బెస్ట్ అండ్ ఫస్ట్ అండ్ బెస్ట్ అంటే ఆ హృదయాన్ని చూశాడు దేవుడు. నేను చెప్తున్నా, ఈ లాని నువ్వు నా పక్కన లేపని నేను ఎవరైనా పడుకుంటా, ఈ లా నువ్వు విన్నావు ఈరోజు, నీకు ఎప్పుడు ఫస్ట్ అండ్ బెస్ట్ ఇలా. ఇంకో ఉదాహరణ ఇస్తా, అందుకే ఏబేల్ని స్వీకరించాడు. ముందు చూడండి ఆయన ఎందుకు. ఓకే, సారెప్పతు విధురాలు ఏలియా. ఓకే, సారెప్పతు విధురాలకి ఏలియా ఏమన్నాడు? ముందు చూడండి ఆయన మాట్లాడద్దని. ముందు చూడండి, ఏలియా ఏమన్నాడు? ఫస్ట్ నాకు తెమ్మన్నాడు. జనరలీ మీరు లాజికల్ లైక్ లోకపరంగా మీరు చూస్తే ఆమె అంటుందయ్యా నా దగ్గర కొద్దిగా పిండి ఉంది, దీంట్లో రొట్టె చేసి నా కొడుక్కి ఎలా, ఆ తర్వాత నేను దీన్ని చచ్చిపోలే, మాకు ఇంకా లేదు దీనివల్ల దీని తర్వాత అంటే ఏలియా ఏమన్నాడు? ఫస్ట్ నాకు తెచ్చి. జనరలీ ఈరోజు అట్లా ప్రీచ్ చేస్తే ఏలియా ఉన్నింటి ఏమంటారు? ఈరోజు ఎంత దుర్మార్గుడు అంటారు కదా. ఎందుకు చెప్పండి? ప్రాణం పోతుంది అంటే, పిల్లోడు అంటే ఉండేది కొద్దిగా అంటే ఫస్ట్ నాకు ఇమ్మంటాడు ఆయన. ఆ రోజు ఆయన అందరూ చూసి చెడ్డ పాస్ట్ అనుకుంటారు కదా. మీరు ఈరోజు ఏమన్నా అనుకోండి నా గురించి, కానీ మీకు సీక్రెట్ చెప్తున్నా, సృష్టికర్తకు యెహోవా దేవుడు ఏమని అంటాడు తెలుసా? ఏలియాని చూసి, యు ఆర్ ఎ బెస్ట్ పాస్టర్. ఎందుకు చెప్పు? ఆమె దరిద్రాన్ని శాశ్వతంగా నాశనం చేసేదానికి ఫస్ట్ తెమ్మంటాను. ఈరోజు నేను చెప్తున్నాను నీకు, నువ్వు గంట నుంచి ప్రీచింగ్ వింటావు, నీ మనసులో హృదయంలో ఏం తిరుగుతుందో నాకు తెలియదు, కానీ నేను నీకు బెస్ట్ పాస్టర్గా ఉండాలని నా కోరిక. నేను నీకు చెప్తాను, చాలా బలమైన రహస్యం ఇది. లా ఆఫ్ గివింగ్, లా ఆఫ్ ప్రాస్పెరిటీ. నువ్వు దేవునికి ఇచ్చేవాడవైతే నీ జీవితంలో బీదరికం ఇంకెన్నడూ చూడలేవు, నువ్వు అసాధ్యం. అందుకే నేను చెప్పేది వినండి, ఫస్ట్ అండ్ బెస్ట్ దేవునికి అండి ఎప్పుడు. అర్థమైందా? ఇంకోటి చెప్పి మళ్ళీ వేరే. ఓకే, జాగ్రత్త వినంటారా. బైబిల్లో 2 క్లాసికల్ ఎగ్జాంపుల్ మేము చూపించాలా. ఓకే, ముందర చూడండి. ఇప్పుడు ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయకండి. దేవుడు అంటాడు యెహోషువతో, ముందర చూడాలి మీరు. యెహోషువతో అంటాడు, ఎప్పుడైతే వాళ్ళు ఎరికో పట్టణాన్ని తీసుకుని పోతా ఉంటారో, నేనా హెప్సిబా ముందర చూడండి. ఎప్పుడైతే ఎరికో పట్టణాన్ని జయించకపోతా ఉంటారో, ఎరికో గోడలు కూలిపోతాయి కదా, వాళ్ళందరూ పోయి స్వాధీనం పరచుకోవాలి అక్కడ ఉండే బంగారు వెండి అంతా. దేవుడు ఏమన్నాడు తెలుసా యెహోషువతో? నేను ఇప్పుడే జస్ట్ బైబిల్లో చూసి ముందు చూడండి. యెహోషువ, ఎరికోలో ఉన్న బంగారు వెండి ఇదంతా నాకియాల, మీరు దీంట్లో నుంచి మీరు ఎవరు ఏం తీసుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఇది ప్రథమ ఫలం నాకిండి, ఆ తర్వాత గెలిచే దేశాల్లో దొరికేదంతా మీదే.
చాలా చాలా సీరియస్, లైక్ చాలా బ్లెస్డ్ వాక్యంపులర్ ఇది. దేవుడు అంటున్నాడు, ఎరికోలో ఏది కూడా మీరు ముట్టుకోద్దు. ఎందుకు సార్? అదంతా నాది. ఎందుకంటే నాకు ప్రథమ ఫలం ఇవ్వాల, మీరు టైత్ ఇవ్వాల. ఆ తర్వాత మీరు ముందర చూడాలి. ఇప్పుడు ముందర చూడనైనా మీకు తెలుసా, ఆ ఎరికోలో వచ్చిన బంగారు వెండి అంతా దేవునికి ఇచ్చేకి అందరూ పోయినప్పుడు ఒక వ్యక్తి, ఆకాన్ అనే వ్యక్తి దాచిపెట్టుకుంటాడు బంగారుని. ఎంతమంది తెలుసు బైబిల్లో నుంచి? చూసారా? మీకు తెలుసా, ఎరికోని ఈజీగా జయించారు కదా వీళ్ళు, వీళ్ళేం కష్టపడలా. ఆ తర్వాత మీరు చూస్తే హాయి పట్టణం గెలుచుకునే పోతారు యెహోషువ సైన్యం, ఓడిపోయి పరిగెత్తొస్తారు ఎన్నికి. వచ్చినప్పుడు యెహోషువ దేవుని ఎదుట బట్టలు చింపుకుంటా ముందు చూడలేనా అంటాడు, ప్రభా ఏంటిది, నువ్వు కదా మమ్మల్ని తీసుకొచ్చినది, ఎరికో మీద విజయం ఇస్తావు నువ్వు మాకి. హాయి పట్టణం చిన్న పట్టణం, కొంతమంది పోయింటారు దాన్ని గెలిచేదానికి, అదేంద్ర ఇంత చిన్నది, ఏంది ప్రభా మనం తిప్పలాడు వాళ్ళు మాకి, ప్రభా ఏంటి గతి అంటే దేవుడు అంటాడు, మీరు నా దశంభాగాన్ని తినేసినారు. జస్ట్ మీకు చూపిస్తాను రండి. ఎక్కడది? న్యాయాధిపతులు, యెహోషువ గ్రంథం. సరే యెహోషువ గ్రంథం తిండి. చాలా ఇంపార్టెంట్ వాక్యం బ్లర్ అది, ఎందుకంటే మీలో చాలా తప్పులు చేస్తా అంటాం మనము అర్థం చేసుకోక. ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, 7వ అధ్యాయంలో 18 ఫటాఫట్ పెట్టాను. 7వ అధ్యాయం 18లో యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 18. చాలా మీ జీవితంలో మర్చిపోద్దండి. ఇక్కడ ఏం రాబడిందో, అతడు తన ఇంటి పురుషులు దగ్గరికి రప్పించినప్పుడు, ఏందైనా పెట్టావు? 6:18 యా, ఎక్స్ట్రీమ్లీ సారీ. 6:18 ముందర చూడండి. ముందర చూడండి, చాలా ఇంపార్టెంట్. మీరు వెళ్తున్నారు ఇంటికి, చూడండి. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తులై ఇజ్రాయేలీల పాలెమునకు శాపం తెప్పించి దానికి బాధ కలుగుజేయవారగుదురు గనుక శపింపబడదాన్ని మీరు ముట్టకూడదు. ఆ తర్వాత 19. ఇప్పుడు చూడండి, వెండియు బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును, వాటిని యెహోవా ధనాగారంలో నుంచవలెను. ఎందుకు? మొదటి పట్టణం జయించినది ఎరికో. సి దేవుడు అంటాడు, ఇది నాదే, టైత్ నాకేండి, ప్రథమ ఫలం నాకేండి. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? అందరూ పోయి అక్కడ ఇచ్చేస్తే ఒకడు ఆకాన్ అనేవాడు బంగారుని దాచిపెట్టుకుంటాడు, ఏదో వస్త్రాలు దాచిపెట్టుకుంటాడు. అది కూడా ఎక్కడ రాశారు చూడండి, 18. ఓకే, ఇప్పుడు చూడండి 4వ వాక్యం చూడండి, 7:4లో చూడండి ఏమవుతుందో. వీళ్ళు హాయి పట్టణానికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో తొందర పెట్టినాయన. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి, కానీ వారి ఎదుట నిలవలేక పారిపోయారు. చూడండి, దేవుని జనం వీళ్ళు, ఎరికోని జయించిన వాళ్ళు పారిపోయినారు. అప్పుడు హాయి వారు వారిలో 36. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ వాక్యం పెట్టినైనా 6వ వాక్యం పెట్టు. యా, ఇప్పుడు చూడండి, యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇజ్రాయేలీలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింపజేయనట్లు అమ్మోరీల చేతికి మమ్మల్ని అప్పగించడానికి ఈ జనులు ఈ యుద్ధాన్ని ఎందుకు దాటి వచ్చింది. ఓకే, ఆ తర్వాత వాక్యం, ప్రభువా కరుణించము. చూడండి ఏమంటాడు దేవుడు, ఇజ్రాయేలీలు తమ శత్రువులు ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను. కనానీయులను, ఓకే, నేను 13 పెట్టినాను స్ట్రైట్ గా, టైం మంది తక్కువ. చూడండి 13వ వాక్యం. ఓకే, మీ మధ్య శాపగ్రస్తమైన కలదు, మీరు దానిని మీ మధ్య నుంచి ఉండకుండా నిర్మూలన చేయ వరకు నీ శత్రువు ఎదుట మీరు నిలవలేరు. ఓకే, ఆ తర్వాత మీరు చదువుకోండి మీరు ఇంటికి. ముందు చూడండి బిడ్డ, దేవుడు అంటాడు అనమాట, నాది మీరు కొట్టేసినారు. అది పాయింట్ టోటల్గా. ఎవరు కొట్టేసినారు? ఆకాన్. ముందు చూడండి, మళ్ళా వాళ్ళు పశ్చాత్తాపడతారు. ఎవరు? ఆ టైం లేదు కాబట్టి మీరు ఇంటి పశ్చాత్తాపడి ఆ యొక్క బంగారుని, ఆకాన్ని తెచ్చి పెట్టేసి ఆకాన్ని చంపేస్తారు. ముందు వద్దులేండి, అర్థమైందా మీకు? అది క్లాసిక్ ఎగ్జాంపుల్, జాగ్రత్తగా ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళు పశ్చాత్తాపడినారో దేవుడు మళ్ళా వాళ్ళకి విజయం ఇవ్వడం మొదలుపెట్టాడు. ముందర చూడండి, ఈరోజు నా జీవితంలో
దశమ భాగం దేవుంది. నేను చెప్తున్నా ఈరోజు, నాకు తెలుసు ఎవరెవరు మీలో ఇస్తున్నారు వీళ్ళెవరో నాకు తెలుసు, నేను చూడను కూడా. ఓకే, కొంతమంది గురించి తెలుసు. దయతో ఇంక నుంచి దేవుని డబ్బు కొట్టేయకండి. ఎందుకంటే అదేరా విశ్వాసము. ఆ కృపని, ఆ ఐశ్వర్యాన్ని అనుభవించేదే నీ యొక్క దశమ భాగము, నువ్వు ప్రథమ ఫలము, నీ ఆస్తిలో భాగము. ఎప్పటికీ నేను బెదిరేగా ఉన్నాడు దేవుడు. ఇక్కడైనా మారు. ఆ తర్వాత గ్రాస్లో నుంచి అలా టైత్, లేకుంటే నువ్వు ఆకాన్ పరిస్థితిలో పోద్దు. నేను బైబిల్లో ఏం రాసి చెప్తున్నా, ఆమెను అందుకే యేసుప్రభు శాపగ్రస్తుడు. మన మీద శాపం ఉండదు, కానీ కృపను నువ్వు అనుభవించలేవు. ఈ ఇక్కడ రాసిన శాపం, మన మీద శాపం లేదు పిల్లరా, మన మీద కృప ఉంది. కృప అడ్డుపడుతుంది శాపం రాకుండా. కానీ నువ్వు కృపనే వాడుకోలేకపోతానవే. అందుకే ఆ పొరపాటు చేయకండి. మీకు ఈరోజు లా చెప్పే, లా ఆఫ్ ప్రాస్పెరిటీ. ఏంటి లా ఆఫ్ ప్రాస్పెరిటీ? దేవునికి ఇవ్వడం. ఎట్లయితే గురుత్వాకర్షణ లా ఉందో, లా ఆఫ్ ప్రాస్పెరిటీ. ఎప్పుడు నువ్వు కిందికి రావు, నువ్వు పైకే ఉంటావు ఐశ్వర్య విషయంలో. ఓకే, రెండోది ఎగ్జాంపుల్ చూడండి. హగ్గై 1:1 అధ్యాయం. హగ్గై 1 అధ్యాయం 1-2 వాక్యాలు. జాగ్రత్త జల్దీ ముగిసాం. ముందు చూడండి. ఎంత గొప్ప ఐశ్వర్యం కలిగి ఉండి కూడా బీదలుగా ఉన్నారంటే కేవలం మూర్ఖత్వమే పిల్లరా, కేవలం మూర్ఖత్వం. దేవుని యేసైన ప్రభుగా స్వీకరించి ఎప్పుడు వ్యతిరేకంగా ఉండడానికి వీల్లేదు. చూడండి ఏమైందో హగ్గైలో. రాజైన దర్యావేషు, హగ్గైనా యా ఓకే, 2వ వాక్యం పెట్టినైనా మొదట్లోనే లాస్ట్లో కింద చూస్తే మీరు, వీళ్ళు ఏం చేస్తున్నారంట, యెహోషువకును యెహోవా యొక్క ప్రత్యక్ష ఇలాగ సెలవిచ్చింది. ఏమని? యెహోవా ఇచ్చు ఆజ్ఞది. ఏమని 2వ వాక్యం పెట్టినైనా సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరము కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. ఆ తర్వాత అందరూ యెహోవా యొక్క ప్రత్యక్షమైన ప్రవక్తయగు హగ్గై ద్వారా సెలవిచ్చినది ఏమనగా, అందుకు ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా? ఆ తర్వాత కాబట్టి సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోనండి. దేవుడు అంటున్నాడు వీళ్ళకి మందిరం కట్టమని. వీళ్ళు అంటున్నారు ఇంకా ఏం రాలేదు, సమయం ఇంకా రాలేదు. తెలుసా నీకు సమయం రాకుండా ఏం జరిగిందో వీళ్ళ జీవితంలో? 6వ వాక్యంలో పెట్టిన కాగా, 6వ వాక్యంలో, మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనం చేయుచున్నను అది ఆకలి తీరకే ఉన్నది. అదే కదా జరిగే చాలా మంది జీవితాల్లో. పానము చేయుచున్నను దాహం తీరకే ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి అరగకున్నది, పనివారు కష్టం చేసినను జీతం సంపాదించుకొనినను జీతం ఏటికిపోతుందంట, ఏడిపోతుంది, చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. ఎంతమంది జీవితాలు అట్లుంది కదా. నేను చాలా మందిని చూశాను, దేవుని బిడ్డలనే. రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఏముండదు వాళ్ళ దగ్గర, ఈఎంఐ కట్టి తప్ప. పెన్షన్ కూడా పోతా ఉంటుంది అంతా. ఎందుకో తెలుసా? ఎంతో కృప ఉంది వాళ్ళ మీద శాపం లేదు బిడ్డ. కృపని మన జీవితంలో తెచ్చుకునే దానికి ఏం చేయాలి? మీరు నేను విశ్వాసం. వాళ్ళు తీరు, దేవునికి ప్రథమ ఫలం మీరు. వాళ్ళు అనుకుంటారు ఈ రేపు నెలలో, మళ్ళా నెలలో ఇది కొద్ది కాదు నైనా, జరగని పని అది. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, నీ యొక్క జీతం అంతా ఎక్కడేసానో చినిగిపోయిన సంచిలో వేసినట్లే. చూడండి, ఇది లా పిల్లరా, లా. ఇది ప్రాస్పెరిటీ లా. దీన్ని నువ్వు మరి గురుత్వాకర్షణ లా. నువ్వు ముసలోడో యవ్వనస్తుడో కావాలని పడతానో ఎవరైనా దొబ్బుతానో నువ్వు కిందికే వచ్చేది. నువ్వు ఇది నువ్వు ఏమన్నా చెప్పు, సార్ మా ఇంట్లో జీతం చాలదు సార్, ఫీజులు సార్, ఇది సార్, అది. నువ్వు ఏమన్నా చెప్పుకో, దేవుడు నీకు అడుగుతాడేదే నిన్ను ఐశ్వర్యవంతుడు చేయడానికి. నువ్వు నమ్మవు కాబట్టి ఆ కృపను నువ్వు అనుభవించడు. అందుకే ఏం జరిగింది? 7వ వాక్యం చదవనైనా. కాగా సైన్యంలో అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ప్రవర్తన గురించి ఆలోచించుకుని ఆ తర్వాత పర్వతం లెక్కి మ్రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరుచుకొందునని యెహోవా సెలవిచ్చున్నాడు. ఆ తర్వాత విస్తారముగా కావాలని మీరు ఎదురు చూచితిరి కానీ కొంచెముగానే పడ్డాను, మీరు దాని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టి తిని ఎందుచేతని యెహోవా అడుగుచున్నాడు, నా మందిరం పాడే ఉండగా మీరందరూ మీ ఇళ్లను కట్టుకొని చుట్టకు త్వరపడు చేతనే కదా. కాబట్టి మిమ్మల్ని బట్టి ఆకాశం మంచు కురియకున్నది, భూమి పండక ఉన్నది. మీరు ఆ తర్వాత లాస్ట్లో మీరు చూసుకుంటే 2వ అధ్యాయంలో లాస్ట్లో పశ్చాత్తాపడతారు.
నేను చెప్తున్నా మీకు ఈరోజు పశ్చాత్తాపడే సమయం మీరు నేను ఒకవేళ ఈ విధంగా పోతా ఉంటే ఏం కాదు, దేవుడు క్షమించే దేవుడు. ఎందుకో తెలియదు మీకు. నిర్ణయించుకోండి ఈరోజు, నేను ఇక నుంచి ఈ యొక్క ఐశ్వర్యం అనే లా ఆఫ్ ప్రాస్పెరిటీని దేవునికి దశంభాగం ఇచ్చి ప్రథమ ఫలం ఇచ్చి, అది ఫస్ట్ అండ్ బెస్ట్. కయ్యను మాదిరి తేద్దండి, అన్నీ ఇచ్చేసి అన్నీ అయిపోయినాక సరుకులు గిరుకులు అన్నీ కొన్నాక 2000 మిగిలింది 200 పట్టుకో దేవుడా అని నువ్వు అనుకున్నట్లుగా దేవుడు నీ హృదయాన్ని బాగా ఎరిగినవాడు. ఆయన తీసుకోడు. కయ్యింది ఎట్లయితే పక్కన పెట్టాడో నేను అసహించుకోడు. ఆయన నీ మీద శాపం కూడా రాదు, నిన్ను అసహించుకోడు. ఏమీ చెడు నీకు దేవుడు చేయడు. కానీ నువ్వే విశ్వాసంలో లేకపోవడం వలన, ఆ కృపని అనుభవించుకోకపోవడం వలన నువ్వే దరిద్రంలో పడి ఉంటావు. దేవుడు మారడు. లేకుంటే ఏలియా మారిపోయేవాడు. ఏలియా చెప్పేవాడు ఫస్ట్ నాకు తెమ్మని. అర్థమైందా నాయనా? లాస్ట్లో వీళ్ళు పశ్చాత్తాపడిన తర్వాత లాస్ట్లో ఒక వాక్యం అంటాడు, ఇప్పుడు మీ కొరకు నేను ఆకాశాన్ని తెరిచి నా దీవెనలు కుమ్మరిస్తాను. 2వ అధ్యాయం లాస్ట్లో నేను ముగించాను. పశ్చాత్తాపడండి. మళ్ళీ ఈ ప్రీచింగ్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు చెప్తారో నాకు తెలియదు. సో దయతో ఇక నుంచి దేవునితో ఆడుకోకండి. ఫస్ట్ జీతం వస్తే ఫస్ట్ తీసి పెట్టండి. ఫస్ట్ బెస్ట్. అది సంతోషంగా ఇవ్వలేదు చెప్పండి. మా బెస్ట్ ఎట్లయితుంది? అది బెస్ట్ ఎప్పుడు వస్తుంది? సంతోషంగా ఇచ్చావు. ఎట్లా సంతోషంగా ఇస్తావు? నేను చెప్తే కదా ఇది పట్టుకున్నాను నేను చెప్తే కదా, నేను నిజం చెప్తున్నాను ప్రరా, నన్ను దరిద్రులుగా చేసేవాడే లేడీ సృష్టిలో. బీదగా అయ్యే ఛాన్సే లేదే. ఎందుకంటే నాకు అసలైన లా పట్టుకున్నాను. నాకు తెలిసిపోయింది ఎక్కడ సీక్రెట్ ఏంటని. ఫస్ట్ దేవునికి ఎలా నేను ఇచ్చి మీ ముందర నిలబడుకున్నాను చెప్తున్నా మీకు. దేవుడు ఎప్పటికీ నీకు మోసం చేయడు, ఆయన అన్యాయం చేయడు. ఆయన బీదగా అయిండేదే నేను ధనికుడుగా చేయడానికి కదా. నీ మీద ఉన్న ముళ్ళు దరిద్రాన్ని తీసుకొని నీకెందుకు ఈడు అంటే ఈ మైండ్ ఒప్పుకోదు, ఈ శరీరం ఒప్పుకోదు. దానికి తోడు ఎవరి ద్వారా సాతాను చెప్పిస్తాడు నీకే. కొంతమంది ప్రీచింగ్లోనే చెప్తారు ఇద్దనని. ఫినిష్. వాళ్ళు బైబిల్ మీద ఆధారపడి చెప్తే కదా నీకు 5 కావాలంటే 15 అడుగు, అప్పుడు 5 ఇస్తాడని. అట్లా వాళ్ళు నా మాట ఏంటంటే బైబిల్ ఏం చెప్తుందో అది చేయండి. మీరు చేస్తే మనకు లాభం. ఈ చర్చిలో ఎత్తమంటే చాలా మంది ఎత్తారు. నేను వాళ్ళు ఇది ఫాలో చేసేవాళ్ళు, వాళ్ళకేం కొదవ చేయలేదు దేవుడు. ఓకే. సో మనం ఎవరైనా అటువంటి వాళ్ళు ఉంటే దేవునితో చెప్ప, ప్రభావం నన్ను క్షమించి. కళ్ళు మూసుకుందాం. బలంలోకి వెళ్తున్నాం పిల్లరా. బలంలోకి వెళ్తున్నప్పుడు మనలో ఎవరిలో ఉన్న అట్లా ఆలోచన ఇంతవరకు నువ్వు టై తీయకుండా, టై తీచ్చినా ఫుల్గా ఇవ్వకుండా